శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్నను ఆయన అడిగిన విధానం కొంచెం గందరగోళంగా ఉంది, అంటే చదవటానికి అనుకూలంగా లేదు. అయితే దాన్ని మొత్తంగా అర్థం చేసుకొని, వారి భావాన్ని అర్థం చేసుకొని, దాన్ని ప్రశ్నగా నేనే ఒక్క లైన్లో చెబుతున్నాను. చూస్తున్నది ఎవరు? ఇది వారు అడిగింది. అంటే ఆత్మజ్ఞాన మార్గంలో అనేక శీర్షికలు వీరు ఎప్పటి నుంచో వింటున్నారు. వింటున్న వీరికి వచ్చినటువంటి అనేక సందేహాలను అడిగే ప్రయత్నంలో వాటిని కొంచెం గందరగోళంగా రాశారు. అందుకని ఆ గందరగోళంగా రాసింది చదివినా కూడా మీకు అర్థం కాదు. నాకే అర్థం కాలేదు. పూర్తిగా దాన్ని విషయం తెలిసి ఉండటం వలన వారి భావాలను కొంచెం అర్థం చేసుకొని ప్రశ్నని చెప్పాను. చూస్తున్నది ఎవరు? అది వారి ప్రశ్న అనుకుందాం అంతే ఊరికనే. దీన్ని పట్టుకొని మనం కొంచెం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. అయితే వారు రాసిన విధానంలో ఎంత గందరగోళంగా రాసినా వారి భావం నాకు అర్థమైంది. అందుకని దానికి తగ్గట్టుగా ఈ చూస్తున్నది ఎవరు అనేటువంటి శీర్షికగా దీన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నది ఎవరు అనగానే ఇంకెవరు చూస్తారండి? చూస్తుంది మనమే కదా అంటాం. అవును, చూసేది మనమే. మనం చూడకపోతే అసలు చూడటానికి ఎవరు ఉంటుంది? లేదు, చూస్తున్నది ఎవరంటే చూస్తున్నది కళ్ళు అంటాం. ఎందుకంటే కళ్ళతో చూస్తాం కాబట్టి. ఓకే, చూస్తున్నది మనమే, చూసేది కళ్ళే, ఇందులో ఎటువంటి అనుమానము లేదు. అయితే ఇక్కడ ఈ విషయాన్ని పట్టుకుని ఆత్మజ్ఞాన చదువులో ముందుకెళ్లే విషయం ఏంటి అంటే, మనం ఏది పట్టుకున్నా, ఏ విషయాన్ని పట్టుకున్నా అది అంతిమంగా వెళ్ళి ఆత్మశక్తిని నిరూపిస్తుంది. ఎందుకంటే అది సత్యము కనుక, ఉన్న సత్యం అదే కనుక. అయితే మనం పట్టుకోవడం అనేది ఏంటి అంటే, శరీర భావనలో ఏదో ఒక విషయాన్ని పట్టుకొని ముందుకెళ్తా ఉంటాం ఆత్మశక్తిని నిరూపించుకోవటానికి, అది భావదృఢతను పెంచుకోవటానికి. ఇక్కడ చూస్తున్నది ఎవరని వారు అనేక రకాలుగా రాశారు పాపం. అంటే కొంతమందికి అవి రాసేటప్పుడు లైన్లు సరిగా రాయడం రాదు. ఏదో పాపం వాళ్ళ భావం అర్థం చేసుకోవాలి. మనం ఏదో చెబుదాం అనుకుంటారు, అది చదవటానికి అనుకూలంగా లేదంతే. బాగానే రాశారు, చదవడానికి అనుకూలంగా లేదు. ఒక ప్రశ్నలా చదవడానికి అనుకూలంగా లేదు. చాలా పెద్ద ఉత్తరం రాశారు. సరే, అదంతా కూడా క్లుప్తంగా తీసుకొని చూస్తున్నది ఎవరు అని చెబుతున్నాను అనేటువంటి దాన్ని మాట్లాడుకుందాం. ఇక్కడ ఈ చూస్తున్నది ఎవరు అన్నప్పుడు, ఎప్పుడో శంకరాచార్యుల వారు రచించినటువంటి గ్రంథం ఎప్పుడో నా చిన్నతనంలోనే చదువుకుంటూ వచ్చాను. ఇవన్నీ అంటే ఆత్మజ్ఞాన మార్గంలో కొన్నిటిని వింటూ చదువుకుంటూ వస్తే తప్ప ధ్యాస కలగదు, అసలు ఆ స్పృహ కలగదు. దృగ్దృశ్య వివేకము అనేటువంటిది శంకరాచార్యుల వారి గ్రంథం ఉంది. ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు అనేక మంది మహానుభావులు చెబుతూ ఉంటారు, వినొచ్చు, లేదా గ్రంథాలు చదువుకోవచ్చు, పుస్తకాలు కూడా దొరుకుతాయి. నేనేంటంటే కొంచెం వాడుక భాషలో సామాన్యులకు అర్థమయ్యేలా చెబుతున్నా. ఇప్పుడు పుస్తకం అయితే ఏముంది, ఎవరైనా కొనుక్కోవచ్చు. అది తెలుగు లిపిలోనే ఉంటుంది. అందులో సంస్కృత శ్లోకాలు కూడా తెలుగు లిపిలోనే రాసి ఉంటాయి, తర్జుమా చేశారు. దానికి కింద అర్థం ఉంటుంది, తాత్పర్యం ఉంటుంది. ఆ తాత్పర్యం సంపూర్ణ తెలుగులో ఉంటుంది. కాబట్టి అది ఎవరైనా చదువుకొని వినొచ్చు. అలాగే ఎంతోమంది మహాత్ములు యూట్యూబ్లో కూడా అనేక వీడియోలు వాటి మీద చెప్పారు, అవి వినొచ్చు కూడా. ఇక్కడ శీర్షికలు వీరు అడిగిన దానికి, వీరి యొక్క సందేహాలకి అది సరిపోతుంది. అది మనకు కూడా అవసరమే. ఆత్మజ్ఞాన శీర్షికలు రోజు చెప్పుకుంటున్నాం. ఏదో ఒక విధంగా కాస్త ఆ మంచిని విని ఆ భావదృఢతను పెంచుకుంటూ ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువులో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. దానికి అది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూస్తున్నది ఎవరు అంటే నేను. ఆ నేను అన్నప్పుడు మన భావన ఏంటి? చూస్తున్నది ఎవరు అంటే నేను ఈ శరీరము, నా కళ్ళు చూస్తున్నాయి. దేనిని చూస్తున్నాయి అంటే బయట ఉన్నటువంటి విషయమును చూస్తున్నాయి. కళ్ళు దేన్ని చూడగలవు అంటే దృశ్యములు. కళ్ళు చూడగలిగిందంతా దృశ్యములే.
కళ్ళు చేత చూడబడాలి అంటే బయట దృశ్యములు ఉండాలి. ఓకే, దీన్ని ఇప్పుడు పరిశీలించుకుంటూ కొంచెం ముందుకే, అంటే ఇప్పుడు బయట ప్రపంచంలో ఉన్న విషయాలను నా కళ్ళు చూస్తున్నాయి. అలా నా కళ్ళు చూసినటువంటి విషయాలు అన్నీ కూడా నాకు గుర్తున్నాయి. అంటే నన్ను నేను అద్దంలో చూసుకున్నాను, నేను ఎలా ఉంటానో నాకు గుర్తున్నాను. నా భార్య పిల్లలు, నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, నా స్నేహితులు, నా వస్తువులు, నా విషయాలు, నేను ప్రపంచంలో చూసినటువంటి అనేక విషయాలు నాకు లోపల గుర్తున్నాయి, దృశ్యములుగా ఉన్నాయి. ఆ దృశ్యములుగా ఉన్నప్పుడు ఇప్పుడు చూసిన కన్ను బయట ఉన్న దృశ్యాన్ని చూసింది. కన్నుకు బయట ఉన్నటువంటి దృశ్యాలను చూసింది, అంటే మన శరీరమునకు బయట ఉన్న దృశ్యాలను కన్ను చూసింది. ఇది వాస్తవంగా మన శరీర సత్యం ఇది. అయితే కన్ను నిజముగా చూడగలదా? ఇక్కడి నుంచి మళ్ళీ ఆత్మజ్ఞానం మొదలైపోద్ది. కన్ను నిజముగా చూడగలదా అంటే కన్నేనా చూసింది అన్నప్పుడు ఇది కన్ను దాకా ఇంకేం చూస్తుంది అని మనకు డౌట్ వస్తుంది. ఎందుకంటే మన శరీరంలో చూడగలిగిన అవయవం కన్ను ఒకటే. కానీ ఇక్కడ కొంచెం సబ్జెక్టు జాగ్రత్తగా మనం పరిశీలించుకుంటే మన కళ్ళు తెరిచే ఉన్నాయి, ఎదురుగా మన కళ్ళు ఏదో ఉంది, దాన్ని తెరిచే దాని వైపు చూస్తున్నాయి. కానీ మనసు ఏదో ఆలోచనలు చేస్తుంది, మనసు వేరే ఆలోచనలు చేస్తుంది. అప్పుడు కన్ను చూస్తుందా, చూడగలదా? అంటే అప్పుడు ఎదురుగా ఉన్నటువంటి దృశ్యము కన్ను స్వీకరిస్తున్నదా, కన్నుకు కనపడుతున్నదా? కళ్ళు తెరిచే ఉన్నాయి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఈ విషయాన్ని. ఇది రియల్గా నా జీవితంలో ఒకసారి ఒక సంఘటన జరిగింది. నా చిన్నతనంలో ఒకసారి లారీలో ప్రయాణిస్తున్నాను నేను. ఏదో అత్యవసరమయ్యి అప్పుడప్పుడు బయలుదేరిపోవాల్సి వచ్చింది, దూర ప్రయాణం. లారీ ఎక్కాను, బస్సులు లేవు అప్పుడు. ఏదో లారీ వస్తుంటే ఆపెక్కాను. చాలా చిన్న వయసు, ఏదో ఒక 20-22 ఏళ్ళు ఉంటాయి. లారీలో కూడా ఫుల్గా జనం ఉన్నారు. అదేదో పండగల సీజన్, బస్సులన్నీ నిండిపోయి మంచి హడావిడిగా ఉంది. సరే లారీలో ఎక్కించుకున్నాడు. ఎక్కి ప్లేస్ లేక లారీ ఇంజిన్ ఉంటుంది డ్రైవర్ పక్కనే, ఆ ఇంజిన్ పైన కూర్చున్నాను. పూర్వం లారీకి ఇంజిన్లు ఉండే, ఆ ఇంజిన్ పైన కూర్చొని డ్రైవర్తో కబుర్లు చెబుతున్నాను. వెనకంతా కూర్చోన్నారు. నేను కొంచెం చిన్నపిల్లడిని అక్కడ కూర్చోమన్నాడు. అది కొంచెం వేడెక్కుతా ఉంది, ఆయన బాగానే ఉంది, కూర్చున్నాను. ఏదో డ్రైవర్తో మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. అది ఒక 12 గంటల ప్రయాణం. అలా సాగుతూ వెళుతున్నప్పుడు డ్రైవరు నాతో మాట్లాడుతూనే ఉన్నాడు, రోడ్డు వెంక చూస్తూనే ఉన్నాడు. ఆ రోడ్డు వెంక చూస్తున్నాడు, డ్రైవ్ చేస్తున్నాడు, లారీ వెళుతుంది, మాట్లాడుతున్నాడు కూడా నాతో. నేను డ్రైవర్తో మాట్లాడుతున్నాను. నేను అలా మాట్లాడుతూ నేను కూడా రోడ్డు వైపు చూస్తున్నాను. రోడ్డు వైపు తిరిగి కూర్చొని ఉంటాం కదా అందరం, అలా కూర్చొని ఉన్నాను. నేను కూడా చూస్తున్నాను. అలా వెళుతున్నటువంటి లారీ డ్రైవరు స్ట్రైట్గా అలా వెళుతూ లారీ అలా కొద్దిగా రోడ్డు పక్కగా వెళుతుంది, అంటే ఒక లెఫ్ట్కి బాగా వచ్చేసింది. డ్రైవర్ చూస్తున్నాడు కదా అనుకున్నా నేను. మాట్లాడుతున్నాడు నాతో, డ్రైవర్ చూస్తూనే ఉన్నాడు. రోడ్డు పక్కన ఒక హోటల్ దగ్గర, ఒక డాబా హోటల్ దగ్గర ఒక ఆర్టీసీ బస్సు ఆగి ఉంది. ప్యాసింజర్స్ దిగే టిఫిన్లు చేస్తున్నారు. అలా 2-3 బస్సులు ఆగి ఉన్నాయి అక్కడ. మా లారీ ఒక బస్సు వెనక్కి వచ్చి అలా రన్నింగ్లో వెళ్ళి ఆ బస్సును గుద్దేశాడు. చూస్తూనే కళ్ళు తెరిచి డ్రైవ్ చేస్తూ నాతో మాట్లాడుతూ ఎదురుగా ఉన్న బస్సును గుద్దేశాడు వెళ్ళి. అది కూడా రోడ్డు పక్కన ఆగి ఉంది. నేను ఇంత బాగా పక్కకు వచ్చి ఏంటో తెరిచే, కళ్ళు తెరిచే ఉన్నాడు, చూస్తున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు కదా అని అనుకుంటున్నా. చెబుదాం అనుకున్న లోపల సైడ్కి వచ్చింది. నేను గట్టిగా అరిసేసాను అని. అప్పటికే అతను ఆ బస్సును గొద్దే దగ్గరికి వచ్చి బ్రేక్లు వేసాడు, వెళ్ళి బస్సును కొట్టేసింది. కానీ బ్రేకులు కొట్టాడు ఇతను. నా అరుపులకి బ్రేకులు కొట్టాడు అతను. డైరెక్ట్గా బస్సు వెనక భాగాన్ని కొట్టేశాడు. అయితే బ్రేక్ గట్టిగా కొట్టాడు.
ఆ బస్సులో వెనక సీట్లో కూర్చున్న వాళ్ళు ఎగిరెళ్ళి ఎక్కడో పడిపోయారు. కొంతమంది దిగి టిఫిన్లు చేస్తున్నారు, కొంతమంది నిద్రపోతున్నారు వెనక సీట్లో. వాళ్ళు ఎగిరెళ్ళి పడ్డారు అవతల, దెబ్బలు తగిలింది కొంచెం వాళ్ళకి. అయితే బ్రేక్ కొట్టాడు, మరీ అంత ప్రమాదం ఏం జరగలేదు, కానీ మాకైతే అసలు ఏం అవ్వలేదు. మేము చూస్తూనే ఉన్నాం. బస్సులో వాళ్ళకి కొంతమందికి దెబ్బలు తగిలినాయి. సరే లోపల తర్వాత ఏదో పోలీసులు రావడం అన్నీ గొడవ అయింది. నేను వెంటనే అసలు డ్రైవర్ని అడిగాను, మేలుకొని ఉన్నావు, చూస్తున్నావు, నాతో మాట్లాడుతున్నావు కదా అని నేను చెప్పలేదయ్యా, ఇంత సైడ్కి వచ్చేసావు, ఎదురుగా చూస్తానే ఉన్నావు కదా, బస్సు ఉంది కదా, అలా చూస్తూ అలా గుద్దేసావు అని అడిగాను. నేను చూడట్లేదండి, నాకు బస్సు కనపడలేదు అన్నాడు. అదేంటి బస్సు కనపడకపోవటం ఏంటి, బ్రేక్ వేసావు కదా అన్న. మీరు అరిసినప్పుడు నేను స్పృహలోకి వచ్చానండి అన్నాడు. రొటీన్గా ఇలా తోలేస్తూ ఉంటాము, గంటలు అది అలవాటు అయిపోయి బ్రెయిన్ అలా తోలుకుంటూ వెళ్ళిపోతున్నాను, కానీ ఏదో ఆలోచిస్తున్నాను. మీకు ఏదో సమాధానాలు చెబుతున్నాను కానీ బుర్ర అసలు ఇక్కడ లేదు, నేను ఏదో ఆలోచిస్తున్నాను. ఎదురుగా అసలు బస్సును నేను చూడలేదు, నా ధ్యాస రోడ్డు మీద లేదు అన్నాడు. అంత పెద్ద బస్సు అందరికి కనపడింది, నువ్వు ఎలా గుద్దేసావండి అని చెప్పిన సమాధానం. అదే ఎలా గుద్దాను నాకు అర్థం కావట్లేదు, నేను ఇంత సైడ్కి వచ్చి సైడ్ ఆగున్న దాన్ని మీరు కొట్టేశాను అన్నాడు. ఎందుకు అతను మెలుకొని ఉన్నాడు అంటే అతని మనసు అతని దగ్గర లేదు. కళ్ళు తెరిచే ఉన్నాయి, అన్ని అవయవాలు పనిచేస్తూనే ఉన్నాయి. నేను చెప్పింది ఆయన వింటానే ఉన్నాడు, మళ్ళీ ఏదో సమాధానం చెబుతున్నాడు. మరి మధ్యలో ఎంత గ్యాప్ వచ్చిందో, ఒకవేళ నేనేం మాట్లాడుతున్నానో, ఎప్పుడో విషయం ఇది. ఇలాంటి సంఘటనలు చాలాసార్లు జరుగుతూ ఉంటాయి. అసలు ఎక్కువ యాక్సిడెంట్లు జరిగేది పరధ్యాస వలన. అంటే డ్రైవ్ చేస్తున్న ప్రతి వ్యక్తి కూడా దృష్టి అక్కడే ఉంటుంది, మనసు ఎక్కడో ఉంటుంది, ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అలాగే ఇంట్లో వంటలు వండేటప్పుడు ఈ ఆడవాళ్ళు చాలా మంది పాలు పొంగిపోయినాయి అని, టీ పొంగిపోయిందని, కూరలు మాడిపోయినాయి అని, ఇటువంటి అనుభవాలు చాలా ఉంటాయి వంటలు వండేటప్పుడు. ఎందుకనంటే ఏదో పరధ్యాసగా అక్కడే ఉంటారు, ఏదో ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ లోపల అక్కడ మాడిపోవటమో పొంగిపోవటం జరిగిపోతుంది, మళ్ళీ వెంటనే గుర్తిస్తారు దాన్ని. అలా అనేక మంది మనం అనేక విషయాల్లో పొరపాట్లు చేస్తూ ఉంటాం, చూస్తూనే దాన్ని గమనిస్తూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం, కానీ మనసు కాసేపు పరధ్యాసకి వెళ్ళిపోతుంది. అంటే మనసు అక్కడ లేకపోతే కన్ను చూడలేదు, అది అసలు విషయం. అంటే కళ్ళు తెరిచే ఉన్న గ్రహించేటువంటిది మనసు అక్కడ ఉండాలి. మనసు వేరే ఆలోచనలో ఉన్నప్పుడు వేరే వాటిని మనసు లోపల చూస్తుంది. మళ్ళీ జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ కన్ను తెరిచున్నప్పుడు అక్కడే దాని మీదే దృష్టి ఉంటే, మనసు కూడా దాంతో కలిసి ఉంటే కన్ను చూస్తున్న దృశ్యాన్ని సేకరిస్తుంది. కన్ను చూస్తుంది, కళ్ళు తెరిసే ఉన్నాయి, కానీ మనసు ఇంకొక చోట ఉంది అంటే అర్థం ఏంటి, మనసు ఇంకో దాన్ని చూస్తుంది, దాని లోపల ఇంకొక దృశ్యం కనబడుతుంది మనసుకి. కాబట్టి కంటి వైపుకి రావాలి. ఇప్పుడు అది పరధ్యాస అంటే ఇంకొక ఆలోచనలోకి వెళ్ళాం, మీకు అక్కడ దృశ్యం చక్కగా ఇంకొకటి కనపడతా ఉంటుంది. అంటే ఇప్పుడు మనసు అక్కడ లేకపోతే కన్ను చూడలేదు, ఓకే, కాబట్టి మనసు అక్కడ ఉండాలి. కాబట్టి ఇప్పుడు కన్ను నుంచి వెనక్కి వచ్చేద్దాం, మనసు దగ్గరికి వచ్చేద్దాం. సహజంగా కన్ను చూస్తుంది, ఇది జగమెరిగిన సత్యం, శరీర సత్యం, ఇందులో అసత్యం ఏం లేదు. కానీ ఆత్మజ్ఞాన చదువులో, ఆధ్యాత్మిక చదువులో అక్కడికి ఆగిపోతే కుదరదు, అక్కడికి ఆగిపోతే కుదరదు. మనసు లేకపోతే కన్ను చూడలేదు. అందుకే ఏ పని శ్రద్ధగా చేయండి అంటారు. అనేక యాక్సిడెంట్లకి కారణమే, యాక్సిడెంట్లన్నీ ఎరుకతోనే వెళ్తూ ఉంటారు, మెలకు ఉంటేనే వెళ్తారు, నిద్రలో ఎందుకు వెళ్తారు, తోలుకుంటా వెళ్ళరు కదా ఎవరు. అనేక ప్రమాదాలకి, యాక్సిడెంట్లకి, పొరపాట్లకి ఈ స్థితే కారణం, మనసు అక్కడ లేకపోవడం. ఇంద్రియాలు, శరీరం పనిచేస్తుంది, కానీ దాంతో కలిసి మనసు పనిచేయట్లేదు. మనసు ఇంకో చోటకి వెళ్ళింది, ఎక్కడికో ఇంకోటి ఏదో ఆలోచిస్తుంది, ఇంకో దృశ్యాన్ని లోపల చూసుకుంటుంది. పరధ్యాస అంటే అది. కాబట్టి ఇప్పుడు కన్ను నుంచి వెనక్కొద్దాం, వెనక్కేస్తే అక్కడ ఏముంది, మనసు. అంటే మనసు లేకపోతే కన్ను చూడలేదు, ఫస్ట్ పాయింట్ అది. సరే, మనసులో ఏముంది, కంటితో చూసిన దృశ్యములన్నీ ఉన్నవి. ఇప్పుడు కళ్ళు మూసేద్దాం, కళ్ళు మూసేద్దాం అంటే ఇక మనసులో అయితే కన్ను చూడలేదుగా, కాబట్టి కళ్ళు అనేది తీసేసాం, కన్ను మూసేద్దాం కాసేపు.
ఇప్పుడు కన్ను మూస్తే నేను కంటితో చూసిన దృశ్యములన్నీ నాకు లోపల మళ్ళీ కనపడుతున్నాయా లేదా? నా భార్య పిల్లలు, నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, నేను, నా వస్తువులు, నా విషయాలు అన్నీ లోపల కనపడుతున్నాయిగా, నాకు దర్శనం అవుతున్నాయిగా. జాగ్రత్తగా గమనించండి. అక్కడి నుంచి మొదలవుద్ది ఆత్మజ్ఞాన చదువు. అంటే నా లోపలికి నేను రావడం. అలానే శరీరంతో జరిగే ప్రక్రియ తప్పు కాదు. శరీర ప్రక్రియ సామాన్యమైన ప్రక్రియ, దాన్ని పరిశీలించాల్సిన అవసరమే లేదు. కానీ శరీరం మాత్రమే నువ్వు కాదు, నువ్వు అనంత ఆత్మశక్తివే అన్నప్పుడు పరిశీలించుకోవాలి ఎలా అని. ఇప్పుడు లోపలికి వచ్చినప్పుడు కన్నుతో చూడబడినవన్నీ ఫలాన్ని నేను చూశానని నాకు లోపల తెలుస్తుంది. దృశ్యములు కంటితో సంబంధం లేకపోయినా నాకు లోపల దృశ్యములు తెలియబడుచున్నవి. నాకు దృశ్యాలు తెలియబడుతున్నాయి లోపల. నా మనసులో ఇదిగో ఈ దృశ్యాలన్నీ కనపడుతున్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఓహో, మనసులో దృశ్యాలు కనపడుతున్నాయి. దృశ్యాలు కనపడుతున్నాయి, మనసులో దృశ్యాలు కనపడుతున్నాయి. అంటే ఇప్పుడు కన్ను మనసు లేకపోతే చూడలేదు అనుకున్నాం ఇందాక. పరధ్యాసకి వెళ్ళటం వలన మనసు కంటితో కలిసి ఉండకపోవడం వలన కన్ను తెరిచి ఉన్నా కూడా చూడలేకపోయింది. ఓకే, అందుకని కన్ను వదిలి వెనక్కి వచ్చాం, కన్ను మూసేసాం. ఇప్పుడు మనసులో నేను గ్రహించినటువంటి కంటి ద్వారా చూసినటువంటి దృశ్యములన్నీ ఉన్నాయి, అవి నాకు కనపడుతున్నాయి. అవి నాకు కనపడుతున్నాయి అన్నప్పుడు మనసులో ఉన్న దృశ్యములు నాకెలా కనపడుతున్నాయి? మనసు చూసేదైతే, ఇప్పుడు మనసు కన్ను దగ్గర ఉండి మనసు చూసేదైతే, మనసు అక్కడ ఉంటేనే బయట దృశ్యమును గ్రహించగలుగుతున్నప్పుడు చూసే శక్తి మనసుకుంటే మరి మనసులో ఉన్న విషయములు నాకు ఎలా కనపడుతున్నాయి? అప్పుడు మనసులో ఉన్న దృశ్యములను కూడా నేను రెండవ వాడిగా చూడగలుగుతున్నాగా. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కంటితో నేను బయట వస్తువులను చూస్తున్నానంటే అవి నాకు భిన్నముగా ఉన్నాయి. నేను ఇక్కడ ఉన్నాను, నాకు రెండవవిగా అవి ఉన్నాయి. కంటితో చూసిన వస్తువులు మనసు అక్కడ లేక పరధ్యాసలో ఉండి కన్ను తెరిచే ఉన్న వస్తువులను నేను గ్రహించలేకపోతున్నాను. అంటే మనసు లేకపోతే కన్ను గ్రహించలేకపోతుంది. కాబట్టి మనసు అక్కడ కన్ను దగ్గర ఉండాలి. కనుక మనసు ఇప్పుడు మూలమైంది. మనసు ఉంటేనే కన్ను గ్రహించగలదు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. మరి మనసులో ఉన్నవి నాకు తెలుస్తున్నాయి కదా. కన్ను ఎలా అయితే బయట ఉన్న వాటిని చూస్తుందో అలా మనసులో ఉన్న వాటిని నేను దర్శిస్తున్నాను. అంటే మనసు నాకు రెండవదిగా ఉంది. ఇప్పుడు మళ్ళీ మనసులో ఉన్నాయి నాకెలా తెలుస్తున్నాయి? ఆ దృశ్యములు నాకెలా తెలుస్తున్నాయి? ఇదిగో నా భార్య ఎలా ఉంటుంది, నా భర్త ఎలా ఉంటాడు, నా పిల్లలు ఎలా ఉంటారు, నా వస్తువులు ఎలా ఉంటాయి, నా బట్టలు ఎలా ఉంటాయి, నా ఇల్లు ఎలా ఉంటుంది, ఇవన్నీ నాకు మనసులో దృశ్యములు నాకు అవగతం అవుతున్నాయిగా. అంటే నేను నా మనసుని చూస్తున్నాను. ఇంకా చెప్పాలంటే మనసేమో కంటి ద్వారా చూసి విషయాలను తెలుసుకుంటుంది. అసలు ఇది కూడా వదిలేస్తే శరీరానికి వెళ్ళిపోతే డైరెక్ట్గా కన్ను బయట విషయాలను చూసి తెలుసుకుంటుంది. అది నేను అనుకుంటున్నా. అంటే నేనే చూశాను, అలా నేనే చూశాను అనుకుంటున్నా. అలా చెవులతో విన్నా నేను విన్నాను. అలా పంచేంద్రియాల ద్వారా ఈ శరీరంతో అన్ని నేను గ్రహించాను. అన్ని శరీరపరంగా ఇంద్రియాలు నేను అనుకుంటున్నా. ఫస్ట్ స్టెప్ శరీరపరం అది. కానీ ఆ ఇంద్రియాలు శరీరపరంగా నేను అనుకుంటున్న నేను మనసు అక్కడ లేకపోతే అది ఏ కార్యము నేను చేయలేను, గ్రహించలేను. ఇప్పుడు కన్ను చూస్తున్నప్పుడు మనసు లేకపోతే దృశ్యము గ్రహించలేను. చెవి వింటున్నప్పుడు మనసు లేకపోతే దృశ్యం ఆ శబ్దము గ్రహించలేను. అలా స్పర్శ సుఖములైన శారీరక సుఖములైన నాకు అక్కడ మనసు ఉండి దాని మీద శ్రద్ధ ఉంటేనే అవి నేను చేయగలను, పొందగలను, గ్రహించగలను. మనసు అక్కడ లేకుండా పరధ్యాసకి వెళ్తే దాన్ని నేను చేయలేను, గ్రహించలేను. అప్పుడేమైంది? శరీరము నేను అనుకున్నదే మనసు నేనుగా అయిపోయింది. లోపలికి వచ్చాను, నేను మనసుని. ఓకే,
ఇప్పుడు నేను మనసుని, శరీరంలోంచి లోపలికి వస్తే నేను మనసునే. నేను మనసుని అన్నప్పుడు మరి మనసులో విషయములు నాకు తెలుస్తున్నాయి, నాకు కనపడుతున్నాయి. మనసును కూడా నేను చూస్తున్నాను. నా శరీరాన్ని నేను చూస్తున్నాను, నా మనసుని నేను చూస్తున్నాను. దృక్దృశ్య వివేకము. దృశ్య అంటే అసలు మూలమైనటువంటి ఆ దృశ్యమును చూసే దృష్టి ఏంటి, ఆ దృక్ ఎవరు? అది సంస్కృత పదం, ఎప్పుడో చదివాను. అది ఇప్పుడు ఈ ప్రశ్నలో హఠాత్తుగా గుర్తొచ్చింది. ఈ చూస్తున్నది ఎవరు? మన వాడుక భాషలో కదా మనం మాట్లాడుకున్నది. చూస్తున్నది కన్నేనా అంటే కన్నే చూసిందని మనం అనుకుంటూ మామూలుగా బతికేస్తే వెళ్తున్నాం. వింటున్నది ఎవరు? చెవి. మాట్లాడుతున్నది ఎవరు? గొంతు. రుచులు తెలుసుకుంటుంది ఎవరు? నాలుక. స్పర్శలు తెలుసుకుంటుంది ఎవరు? చర్మము. స్త్రీ పురుష శారీరక కోరికలు తీర్చుకుంటుంది ఎవరు? ఆ అవయవములు. మొత్తంగా నేనెవరు? శరీరము. మొత్తంగా అనుభవిస్తున్నది ఎవరు? శరీరము. ఇది శరీరపర సత్యముగా భావించుకొని నేను ఈ శరీరం అనుకొని వెళ్ళిపోతున్నాను. కానీ కొద్దిగా పరిశీలిస్తే మనసు అక్కడ లేకపోతే ఆ పనులేమీ శరీరం చేయలేదు. అప్పుడు వెంటనే లోపలికి వచ్చేస్తే, మనసు దగ్గరికి వస్తే నేను మనసు అనిపిస్తుంది. శరీరపు విలువ తగ్గిపోయింది. లోపలికి వస్తే ఇప్పుడు నేను మనసు అనిపిస్తుంది. అంటే పరిశీలిస్తేనే. పరిశీలించకపోతే శరీరముతో కలిసిపోయి ఉన్న మనసు, అది మనసుతో కలిసిపోయి ఉన్న శరీరం, అది వేరు భావన ఉండదు. శరీరమే నేనన్న గాఢ భావన ఉంటుంది. అందరూ అలా వెళ్ళిపోతున్నారు. అసలు పరిశీలన లేనప్పుడు అలా వెళ్ళిపోతాం అందరూ. మనం కూడా అంతే. పరిశీలిస్తే ఏమర్థమైంది అంటే మనసు నేనైంది. ఇది రిపీటెడ్గా చెప్పిందే చెప్పుకుంటాం. పదే పదే ఆ పదాలే వస్తుంటాయి. ఎందుకంటే ఆ భావనలో స్థిరపడాలి. ఇది దొరికేది కాదు, జ్ఞానంతో మాత్రమే దొరుకుతుంది. ఇక్కడ వస్తువులు లేవు, పదార్థాలు లేవు, విషయాలు లేవు. అదే శరీరానికి సంబంధించినవన్నీ ఊరికి ఎవరు చెప్పకుండానే మనం భావించేసుకుంటాం. ఎందుకంటే అక్కడ ఉన్నాయి వస్తువులు. అక్కడ కన్ను కనపడుతుంది, అదే చూస్తుంది. ఎదురుగా వస్తువు కనపడుతుంది, తెలుస్తుంది. చెవి ఉంది, వెంటనే చెవి అనేటువంటి అవయవం ఉంది మనకి. మొత్తం శరీరం అంతా మన భాగాలన్నీ ఉన్నాయి కనుక అనుభవిస్తున్నాయి అనుకుంటున్నాం మనం. మరి మనసు అనేది అసలు ఉన్నట్టు తెలియదు, మనకు కనపడదుగా. పరిశీలిస్తే కానీ దొరకదు. అది జ్ఞానానికే దొరుకుతుంది. చూడండి, అది ఉన్నది ఎలా ఉన్నదో తెలియదు, ఎక్కడ ఉన్నదో తెలియదు, ఎంత ఉన్నదో తెలియదు, ఎలా ఉందో అసలు తెలియదు. కానీ ఉన్నది అని నిర్ధారణగా తెలుసు. ఎలా? అదే జ్ఞాన నిర్ధారణ. అంతే. జ్ఞానము, శక్తి, చైతన్యం అన్నీ ఒకటే. జ్ఞాన నిర్ధారణ. అందుకే జ్ఞాన మార్గం. జ్ఞాన మార్గం అంటే ఏంటి అంటే ఏం లేదు, శరీరంతో పని లేదు బాబు అని. జ్ఞాన మార్గం అంటే శరీరంతో పని లేదైనా లోపల బుర్ర వాడాలంతే. బుర్ర అంటే తలకాయ బయటికి కనపడే తలకాయ, మెదడు, స్కల్ కాదు. మనిషిలో ఒక జ్ఞాన శక్తి ఉంది, దాన్ని వాడాలి. అక్కడ నీకు శరీర అవసరతే లేదు అసలు. అది జ్ఞాన మార్గం అంటే. నీ జ్ఞానాన్ని ఉపయోగించుకొని నిన్ను చూసుకుంటావు అంతే. అప్పుడు నీకు రెండో వాడితో పనే ఉంది. అది నీ జ్ఞానం కదా అసలు. అక్కడ మనిషితో కూడా నీ సొంత శరీరంతోనే పని అయినప్పుడు ఇంకొక మనిషితో పనే ఉంది. అది ఎంతటోళ్ళైనా కావచ్చు, దేవుళ్ళు కావచ్చు, గురువులు కావచ్చు, ఎంత పెద్ద గొప్పోళ్ళైనా కావచ్చు, మాతాజీలు కావచ్చు, మహిమపరులు కావచ్చు, అద్భుతాలు చేసేవాళ్ళు కావచ్చు. అసలు దేవుడితోనే పని లేదు నాయన, రెండో వాడితో పని లేదురా నాయన, నీ సొంత శరీరంతోనే నీకు పని లేదురా నాయన. నీ లోపల ఉన్న జ్ఞానంతో పని ఉందంటే ఇంకా ఎవరితో ఉపయోగమే ఉంది అక్కడ. ఎవరో ఉపయోగపడరు నీకు. నీకు నువ్వే ఉపయోగపడతావు. ఉపయోగపడే జ్ఞానం అంతా నీలోనే ఉంది. జస్ట్ పరిశీలించుకొని జ్ఞానంలోకి వెళ్తే చాలు. జ్ఞానంలోకి వెళ్ళి శరీరంలో కూర్చుంటున్నావు, అది ప్రాబ్లం. జ్ఞానంలో కూర్చో, అన్నీ నీకే తెలిసిపోతాయి. జ్ఞానము అనంతము. దాన్ని కొంచెం ఉపయోగిస్తున్నావు అనుకో, అది ఎంత ఉందో నీకు తెలియటం మొదలు పెడుతుంది. అసలు ఆ జ్ఞానం అనే దాంట్లోకి వెళ్ళకుండా అది నాలో లేదు అనుకొని మందబుద్ధిలాగే శరీరం నేనే అనుకొని బతికేసుకుంటూ వెళ్తుంటే ఉపయోగమే ఉంది. అందుకని జ్ఞానంలో కూర్చో. మనిషిగా నువ్వు జ్ఞానంలోంచే పనిచేయాలి. జ్ఞానం శరీరాన్ని నడపాలి. ఒట్టి శరీరంతో నువ్వు నీ శరీరమే నేను అనుకుని పోయావు అనుకో, అజ్ఞానం, మూర్ఖం, జంతువులాగా బతుకుతావు. అందుకే ప్రపంచంలో ఇన్ని అన్యాయాలు, అక్రమాలు. అంటే జంతు ప్రవృత్తి. అంటే జంతువులకి తప్పు కాదు, మనిషికి తప్పు. మనుషులు ఆ తప్పులు చేయకూడదు. ఎందుకంటే జ్ఞానం ఉంది కనుక. జంతువులకి అది తప్పే కాదు, ఎందుకంటే అసలు అటు జ్ఞానం లేదు కనుక. ఒక్క మనిషికి తప్ప దేనికి జ్ఞానం లేదు. జ్ఞానం అనేది ఏంటి అంటే మొత్తం విశ్వశక్తి, ఒక సంపూర్ణత. దానిలో
లేనిది లేదు, దాని దగ్గర ఆన్సర్ లేనిది లేదు, దాని దగ్గర సర్వం ఉన్నాయి. సంపూర్ణత జ్ఞానం అంటే ఒక పూర్ణత, సంపూర్ణత. అది నీలోనే ఉంది, నీలో ఉన్న జ్ఞాన రూపం అది. దాన్ని ఉపయోగించామనుకో నీకు సంపూర్ణత్వం అర్థమైపోద్ది, సమస్తం అర్థమైపోద్ది. అది ఎంత గొప్పది అంటే నేను చాలాసార్లు చాలా శీర్షికల్లో చెబుతాను. భౌతికంలో మనుషులు ఎన్ని కనుగొన్నారండి. మనం ధరించే బట్టలు ఎన్ని కోటాను కోట్ల రకాలు ఉన్నాయి. స్త్రీ పురుషులు ఇద్దరికే, చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు ఎన్ని రకాల బట్టలు తయారు చేస్తున్నాయి, ఎన్ని కంపెనీలు, ఎన్నెన్ని దేశాల్లో, ఎన్ని మోడల్స్, ఎన్ని రంగులు, ఎన్ని రకాలు. అవన్నీ అలా చేయాలని అసలు కనుగొన్నది ఎక్కడ? మనిషి తన ఆలోచనలో, మనిషి ఆలోచనలో పుట్టిన ఆవిష్కరణలు అవి. అలా ఎన్ని రకాల చెప్పులు, ఎన్ని రకాల వస్తువులు, ఎన్ని రకాల ఆహార పదార్థాలు, వెరైటీలు, ఎన్ని రకాల గృహోపకరణాలు, ఇలాంటి వినియోగ వస్తువులు ప్రపంచంలో ఎన్ని ఉన్నాయంటే అసలు లెక్కించలేనన్ని కోటాను కోట్లు ఉన్నాయి. వాహనాలు ఎన్ని ఉన్నాయి, కోటాను కోట్లు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ ఉద్భవించని? సృష్టి మొదటి నుంచి ఇవన్నా, సృష్టిలో అసలు ఇవన్నా లేవు. ఇదంతా మానవ సృష్టి. సృష్టి సహజంగా ఉంది. ఏంటి? జంతు జాతి, మానవ జాతి, వృక్ష జాతి, గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు, జడ పదార్థాలు, కొండలు, గొట్టలు, నదులు, సముద్రాలు, ఈ సహజ వనరులంతా ప్రకృతి, సహజ ప్రకృతి. కానీ వస్తువులన్నీ మనిషి తయారు చేసుకున్నాడు. బట్టలు ప్రకృతిలో లేవు, బట్టలు మనిషి తయారు చేసుకున్నాడు. చెప్పులు ప్రకృతిలో లేవు, మనిషి తయారు చేసుకున్నాడు. వస్తువులు ఏవి ప్రకృతిలో లేవు. ప్రకృతిలో ఉన్నటువంటి వస్తువులను ఉపయోగించుకొని మనిషి తయారు చేసుకున్నాడు. అలా తయారు చేసుకోవాలన్న ఆలోచన మనిషికి, దాని ఆవిష్కరణ ఎక్కడ జరిగింది? మనిషి ఆలోచనలో. అది జ్ఞానం. జ్ఞానం యొక్క పవర్ ఎంత అంటే, ఎంత శక్తివంతమైంది జ్ఞానం అంటే, ర్యాకెట్లు వేసుకొని ఇతర గ్రహాల మీదకి వెళ్ళిపోతున్నాడు. సినిమాలు కనిపెట్టాడు, టీవీలు కనిపెట్టాడు, సెల్ ఫోన్లు కనిపెట్టాడు. ఒకటనగా ఏంటి అసలు? సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగినని కనిపెట్టాడు మనిషి. అయితే ఎందుకు అలా కనిపెట్టగలుగుతున్నాడు మనిషి అంటే, అసలు సృష్టి ఎలా జరుగుతుందంటే జ్ఞానం వల్లనే. ఈ జంతువులు ఎలా ఉన్నాయి, ఇన్ని రకాల జంతువులు ఎలా ఉన్నాయి, ఇన్ని రకాల జంతువుల శరీరాల డిజైనింగ్ ఏంటి, 84 లక్షల జీవరాశులు ఉన్నాయి అనేది మహాత్ములు చెప్పినటువంటి ఒక విషయం. దాన్ని పట్టుకొని వెళ్ళిపోదాం. మనకు నిజంగా అనంతంగా సృష్టి కనబడుతూనే ఉందిగా. 84 లక్షల జీవరాశులు వర్గీకరించారు. ఆ 84 లక్షల్ని అండజములు అంటే గుడ్ల ద్వారా వచ్చేటువంటి జీవులు. గుడ్లు పెడితే ఆ గుడ్ల నుంచి కొన్నాళ్ళు గుడ్లు పొదిగినాక అందులో పిల్ల తయారై గుడ్డు పగలు కొట్టుకొని బయటకు వస్తుంది. అండజములు అంటే అండముల ద్వారా వచ్చేవి. పిండజములు అంటే మనిషి మాతృ గర్భంలో తయారవుతాడు. అలా కొన్ని జీవుల గర్భంలో పిండంలా, స్త్రీ జీవి గర్భంలో పిండంలా తయారై తర్వాత బిడ్డ రూపం ధరించి బయటకు వస్తాయి. అలా చాలా జంతువుల్లో కూడా జరుగుద్ది. పిండజములు, అండజములు, పిండజములు. తర్వాత ఉద్భిజములు అంటే మొలకెత్తుతాయి. ఇవన్నీ సంస్కృత పేర్లు, మనం వాడుక భాషలో చెప్పుకుంటున్నాం. అంటే గుడ్ల నుంచి పుట్టేవి. అండము అంటే గుడ్డు ద్వారా వచ్చేటువంటి కొన్ని జీవులు, కొన్ని రకాలు. పిండములు అంటే మాతృగర్భంలోనే, అంటే కడుపులోనే, స్త్రీ శరీర గర్భంలోనే తయారైపోయి బయటకు వచ్చేవి, మనుషులు కానీ ఇంకా ఇతర జంతువులకు కానీ. అలా కొన్ని. ఉద్భిజములు అంటే మొలకెత్తేవి, విత్తనముల నుంచి మొలకెత్తి వచ్చేవి. ఉద్భిజములు అంటే మొక్కలన్నీ మొలకలెత్తి వస్తాయి. స్వేదజములు అంటే చెమట నుంచి వచ్చేవి. చెమట అంటే మన తలలో పేర్లు వస్తాయి, చెమట నుంచి తయారవుతాయి. చెమట నుంచి స్వేదము నుంచి. స్వేదం అంటే మీకు స్వేదము అన్నప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక రకమైనటువంటి ఉక్కపోతతనం ఉంటుంది, లేదా నీటి నుంచి పుడుతున్న జీవులు అని చెప్పచ్చు. నీటిలో పుట్టే జీవులు, నీటి ద్వారా పుట్టే జీవులు, లేదా ఒక రకమైన ఉక్కపోత ఉంటుంది, దాని నుంచి పుట్టే జీవులు స్వేదజములు అన్నారంతే. ఇప్పుడు మీరు చూడండి, మనం ఏమన్నా పిండ్లు ఇటువంటి వాటిని డబ్బాల్లో పోసినప్పుడు, లేదా బియ్యం ఇటువంటి వాటిని డబ్బాల్లో పోసి నిలవబెట్టినప్పుడు వాతావరణంలోనే ఒక ఉక్కపోతనం, ఒక తేమ ఉంటుంది. దాని వలన ఎటువంటి పిండి అయితే అటువంటి కలర్లో అందులోనే జీవులు తయారవుతాయి.
ఎటువంటి రంగు బియ్యం అయితే అటువంటి బియ్యం లాంటి పురుగులే తయారవుతాయి. మీరు చూసుకోండి ఒకసారి. శ్వేతజములు అంటారు వాటిని. వాటంతటే తయారైపోతుంది. అందుకే కాలాల్లో చాలా రకాల వైరస్ క్రిములు బ్యాక్టీరియాలు కాల మార్పుల్లో ప్రకృతిలో తయారైపోతూ ఉంటాయి. ప్రకృతిలోనే. జనరల్గా మనం మొక్కలు భూమిలో నాటితే మొక్కలు వస్తాయి అనుకుంటాం. కొన్ని రకాల తీగలు గాలిలోనే పెరిగేసి గాలిలోనే మొక్కల మీద పెరిగి మొక్కలంతా ఆక్రమించేస్తున్నాయి. నేను ఆశ్చర్యపోయాను. అసలు మామిడి చెట్లు మొత్తం కమ్మేసినాయి, తీగలు పాకేసినాయి. అటు మూలం ఎక్కడ ఉంటుంది కదా అని ఎతికాను. లేదు, అసలు అది గాలిలోంచి వచ్చింది. అలా కిందకి దిగితే అన్ని పీకేశాను. మొత్తం కింద నుంచి మూలాధారమైనటువంటి పీకేశాను. మా ఇంటి దగ్గర కొన్ని తీగలు పాకి కరెంటు స్తంభం మీదకి ఎక్కేసినాయి. నేనేమనుకున్నానంటే ఈ పైకి పాకిన తీగలన్నీ కూడా మనం చూసుకొని ఉండడం చాలా రోజులు భూమిలోంచి వెళ్ళిపోయి అవి ఎలా పాక్కుంటూ కరెంటు స్తంభం ఎక్కేసినాయి అని కరెంటు వైర్లకు అల్లుకుపోయినాయి పెద్ద దట్టంగా అని కింద నుంచి వాటిని కట్ చేసాను. అవి ఎండిపోయినట్టు అయిపోయినాయి కొంతకాలానికి. మళ్ళీ వర్షాలు పడినాయి ఈ మధ్య. అవన్నీ అలా అక్కడే కరెంటు స్తంభం పైన చిగురించేసి అక్కడే మళ్ళీ ఆకులేసేస్తున్నాయి. అడిగి మూలం లేదు, అసలు భూమి యొక్క మూలాధారం లేదు. గాలిలోనే అవి చిగురించేసి వేసేసుకుంటున్నాయి. భూ ఆధారం లేకుండా కూడా బతికేస్తున్నాయి కొన్ని. అలాంటివి కూడా ఉన్నాయి. శ్వేతజములు అన్నప్పుడు అది గుర్తొచ్చింది నాకు. ఇలా శ్వేతజములు అంటే వర్గీకరించారు. శ్వేతజములు అంటే ఒక్కపోత చెమట నీటి సంబంధం అనుకోండి. అలాగే ఉద్భిజములు మొలకెత్తేవి, పిండజములు పిండ రూపంలో గర్భంలో తయారయ్యి, అండజములు గుడ్డు నుంచి వచ్చేవి. గుడ్డు కూడా జంతువు పెడుతుంది, కొన్ని గుడ్లు పెడతాయి అంతే. ఇలా సృష్టి తయారవుతూ ఉంది. అనేక రకాలుగా 84 లక్షల రకాలని చెప్పారు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? దీని డిజైన్ ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటుంటే అన్ని క్రమ పద్ధతిలో ఉన్నాయి. అండజములన్నీ ఎలా పెరుగుతాయో, ఎలా గుడ్డు తయారవుద్దో, ప్రాసెస్ ఏంటి అన్నీ అంతే. అన్నీ ఒక క్రమ పద్ధతిలో వాటి నిర్మాణం ఉంది, వాటి పుట్టుకుంది, వాటి తయారీ ఉంది, వాటి పెరగటం ఉంది, అవి మరణించటం ఉంది. ఎక్కడ అది డిస్టర్బ్ అవట్లే. సృష్టిలో అన్నింటికీ ఉన్న క్రమశిక్షణ ఎక్కడ డిస్టర్బ్ అవట్లే. అయితే అంటే సృష్టి ఎంత విజ్ఞానాన్ని కలిగి ఉందో చూడండి, అది ఎడబెడలేదు. అందుకు చెప్పాను, మొత్తం సృష్టి అంతా ఉన్నది జ్ఞానమే. ఆ జ్ఞానము మనకి విషయాలు అనేకంగా కనపడుతున్నాయి కానీ జ్ఞానపరంగా జ్ఞానం అంతా ఒకటే. అనంత ఆత్మశక్తి యొక్క జ్ఞానం అది. దాని యొక్క వ్యక్తీకరణ సృష్టి అన్ని. అందుకే ఆ జ్ఞాన ప్రకారం ఆ పద్ధతిలోనే వెళ్తుంది. దాన్నే మనం క్రమశిక్షణ అంటున్నాం. అంటే జ్ఞానం అన్నిటిలోనూ ఉంది. ఇప్పుడు చెప్పదలిచిన విషయం అది. అలా మనలో కూడా జ్ఞానం ఉంది. సృష్టి అంతా జ్ఞాన మూలమే. జ్ఞానము వలనే సృష్టి వ్యక్తీకరించబడుతుంది. వ్యక్తీకరించబడిన ప్రతి అణువణువున జ్ఞానం ఉంది. జ్ఞానం వేరు, శక్తి వేరు కాదు. ఈ విషయాన్ని మహాత్ములు కనుగొన్నారు. పరిశీలించుకుంటే మనకు కూడా అర్థమవుతుంది. కనుగొనడం ఏంది? పనులు పరిశీలించడమే కనుగొనడం. అలా జ్ఞానం ఉన్న మనిషి తన జ్ఞానాన్ని ఏ వైపు వినియోగించాడో ఆ వైపు ప్రపంచంలో ఎన్ని ఆవిష్కరణలు అండి, ఎన్ని రకాల మందులు. ఇప్పుడు ఎన్ని రకాల చదువులు వచ్చినాయి మనకి. ఈ చదువులన్నీ ఎవరొకళ్ళు ఆ ముందు ఆవిష్కరించినవే కదా. వాటిని ఇప్పుడు వెళ్ళి నేర్చుకుంటున్నాం, అంతేం లేదు. మళ్ళీ నేర్చుకునేవాడు బుర్ర పెట్టి అంతకంటే గొప్ప కనుక్కుంటాడు. లేటెస్ట్ కనుక్కుంటూ ఉంటారు చూడండి. ఇప్పుడు పెన్నులు, వాటిల్లో లేటెస్ట్ పెన్నులు వస్తూ ఉంటాయి. టీవీలు, లేటెస్ట్ టీవీలు, సెల్ ఫోన్లు, లేటెస్ట్ సెల్ ఫోన్లు, బట్టలు, లేటెస్ట్ బట్టలు, అన్నింటిలోనే ఇంకా మోడరేట్గా తయారు చేస్తుంటారు చూడండి. ఇది ఎక్కడ జరిగింది? దీనికి ఎవరైనా ఆకాశం నుంచి దిగొచ్చి మనం పూజించే మన మతపు దేవుళ్ళు, మన మార్గపు దేవుళ్ళు, దేవతలు, గురువులు, ఈ మహిమపరులు తపస్సులు చేసి, ఇప్పుడు ఈ గురువులు మాతాజీలంతా తపస్సులు చేసి ఆ తపస్సులో వాళ్ళు ఆ దేవుడి నుంచి దాన్ని ఆ వరాన్ని పొంది ఈ పెన్ను ఇలా తయారు చేయవలను, ఈ పెన్సిల్ ఇలా తయారు చేయవలను, ఈ చాక్ పీస్ ఇలా తయారు చేయవలను, ఈ వాహనం ఇలా తయారు చేయవలనని వీళ్ళందరికీ ఆ దేవుళ్ళు దేవతలు డిజైనింగ్ అందిస్తే వాళ్ళు వచ్చి మన కింద అందిస్తున్నారేంటి? లేదుగా. పంటలు ఎలా పండించుకోనవలను, బట్టలు ఎలా తయారు చేసుకోనవలను, ఏమి లేదు. సాధారణ మనిషి
సర్వసాధారణ మనిషి తన మేధస్సులోంచి ఆలోచించి ఆవిష్కరింపజేసుకున్న విషయాలు అంతే. అంటే ఇప్పుడు జ్ఞానం ఎక్కడుంది? మనలోనే ఉంది. జ్ఞాన మార్గం అంటే ఏంటంటే శరీరంతో పని లేదు నాయన, జ్ఞానాన్ని వాడు అని. అది ఆత్మజ్ఞానం అనేది ఏంటంటే పూర్తిగా జ్ఞాన సంబంధితం, శక్తి సంబంధితం. శరీరంతో పని లేదంటే శరీరం వదిలేమని కాదు, శరీరంతో నీ బతుకు నువ్వు బతుకు, అది మామూలు జీవితం. దాని గురించి రోజు చెప్పుకునేదే ఉంది, రోజు దాంతోనే బతుకుతున్నాం, చెప్పుకోవడానికి ఏం లేదు అక్కడ. బతికే నీకు ఎలా వీలైతే అలా బతుకు, మంచిగా బతకాలి అంతే. అది ఆధ్యాత్మికతలో చెబుతారు. కాదు చెడ్డగా బతుకుతానంటావు, నీ ఇష్టం వచ్చినట్టు బతుకు, తిరిగి నీకు ఏ ఫలితాలు వస్తాయి తీసుకో. సింపుల్ అయిపోయింది ఆ స్టోరీ. శరీర స్టోరీ అంతే, అది కొన్నాళ్ళకు ముగిసిపోద్ది. కానీ ఇప్పుడు ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు అని పరిశీలించుకుంటూ లోపలికి వస్తే అది కేవలం జ్ఞానం అంతే. ఇంకా శరీరాన్ని వదిలి లోపలికి ఎప్పుడు వచ్చో జ్ఞానం. ఇప్పుడు కన్ను చూస్తుంది, అక్కడ వరకు శరీరం. మనసు అక్కడ లేకపోతే కన్ను చూడలేదు అంటే శరీరం అయిపోయింది. ఇంకా మనసు అక్కడ లేకపోతే శరీరం వినలేదు అంటే శరీరం అక్కడికి అయిపోయింది, శరీరం పడిపోయింది. మనసు అక్కడ లేకపోతే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం అవ్వదు, నేనేం సమాధానం మాట్లాడి చెప్పాలో నాకు తెలియదు. ఎందుకంటే మనసులో శ్రద్ధ లేదు. ఏంటని మళ్ళీ అడుగుతాం, మళ్ళీ అక్కడ శరీరం పడిపోయింది. మనసు అక్కడ లేకపోతే రుచి తెలియదు, దాని మీద మనసు అక్కడ దృష్టి పెట్టి ఉండాలి. అలా మనసు అక్కడ లేకపోతే శారీరక కోరికలు అసలు తీర్చుకోలేం, మనసు ఉంటేనే తీర్చుకోగలం. అంటే శరీరం పడిపోతుంది, మనసు వచ్చేటప్పటికి శరీరం పడిపోతుంది. కాబట్టి శరీరాన్ని పక్కన పెట్టేసి ఎక్కడ పడిపోతుంది? పరిశీలనలో అంతే. శరీరం మనసు అన్నీ కలిసే ఉంటాయి, ప్రాణశక్తి. కానీ పరిశీలనలో ఇప్పుడు శరీరం పడిపోయింది, మనసుకు వచ్చాం, ఇది పరిశీలన, ఇది జ్ఞాన మార్గం. ఇప్పుడు మనసు శరీరం పడిపోయినాక ఏముంటుంది? జ్ఞానమే. ఈ ఆలోచన అంతా జ్ఞానం అంటే ఏంటంటే ఇదంతా జ్ఞానం. ఇటు పెడితే ఇది అర్థమవుద్ది, లేదు బాహ్యంలో వస్తువులు కనుక్కోవాలని అటు పెడితే అది అర్థమవుద్ది. ఇప్పుడు దొంగలు ఉపయోగించేది కూడా జ్ఞానం. ఎంత చాకచక్యంగా పెద్ద పెద్ద నగల షాపులు, పెద్ద పెద్ద సెక్యూరిటీ ఉన్న బ్యాంకులు అవే దొంగతనాలు చేస్తారు. ఎంతమంది ఎంత తెలివిగా మేధాశక్తిని ఉపయోగించి వేల లక్షల కోట్లు దోచేసుకుంటున్నారు ప్రజల నుంచి. రాజకీయ నాయకులు కావచ్చు, లేదా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కావచ్చు. అలా మళ్ళీ వేల కోట్లు ఎక్కొట్టేసి దేశాలు వదిలిపెట్టి పారిపోతా ఉంటారు. ఎంత తెలివి ఉండాలి అంత ప్రజల్ని మోసం చేయాలంటే, అంతకాలం పాటు. ఇంకా దొంగలు చెప్పకుండా ఎత్తుకుపోతారు, అది వేరు. వీళ్ళు చెప్పి స్కీములు పెట్టి నమ్మించి ప్రజల్ని మభ్యపెట్టి రకరకాల చిత్రాలు చేస్తుంటారు. అది జ్ఞానమే. కాబట్టి దాన్ని నువ్వు ఎలా వినియోగిస్తున్నావు అంతే. ఇక్కడ ఆత్మజ్ఞానం అనేది పూర్తిగా జ్ఞానాన్ని జ్ఞానంతో దర్శించడం. అద్భుతం ఏంటంటే జ్ఞానానికి ఆ విషయం ఉంది, అది తనను తాను చూసుకోగలదు, దానికి అర్థం అక్కర్లేదు. ఇప్పుడు మనం చూసుకోవాలంటే అర్థం కావాలి. శరీరంలో నేను ఎలా ఉన్నాను అని నా ముఖాన్ని చూసుకోవాలి అంటే నాకు అర్థం కావాలి. అందుకే మనం ఏదైనా బట్టల షాపులకు వెళ్ళినప్పుడు, చెప్పుల షాపులకు వెళ్ళినప్పుడు అవి మనం వేసుకొని తిరుగుతుంటే ఎలా ఉన్నాయో చూసుకోవడానికి పెద్ద అద్దాలు పెడతారు, నిలువుటి అద్దాలు. అక్కడ డ్రెస్సింగ్ రూమ్లు ఉంటాయి బట్టల షాపులు. అలాగే సెలూన్లో కూడా, మంగళ షాపులకి, బ్యూటీ పార్లర్లకి, సెలూన్లకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా అద్దాలే. మొత్తం మన మేకప్లు, మన హెయిర్ స్టైల్స్ చూసుకోవటానికి అద్దాలు పెడతారు. కానీ జ్ఞానంలో లోపల మనం చూసుకోవటానికి అర్థం అక్కర్లే, జ్ఞానమే అర్థం. అది తనను తాను చూసుకోగలదు, దాన్ని పరిశీలించుకోగలదు, అది అనేకం ఆవిష్కరించగలదు. అదే సృష్టి శక్తి. జ్ఞానంలో ఉన్న అద్భుతమే అది. అది తనను తాను కూడా చూసుకోగలదు, అన్నిటినీ చూస్తూ. ఎందుకని అలా చూసుకోగలదంటే అన్నిటినీ అని మనం అంటుంది సృష్టి భావంలోనే తప్ప మొత్తంగా ఉన్నదంతా జ్ఞానమే. అదే అనంతాత్మశక్తి. శక్తి వేరు, జ్ఞానం వేరు కాదు. శక్తి జ్ఞానం ఒకటే. జ్ఞానమే శక్తి, శక్తి జ్ఞానం. అందుకని జ్ఞాన మార్గము అన్నప్పుడు అదొక ప్రత్యేక మార్గం అని కాదు. శరీరం దాటి లోపలికి రా, శరీరాన్ని వాడబాగా. నువ్వు శరీరాన్ని వాడేది ఎక్కడైనా సరే, ఒక శరీరాన్ని మతంలో వాడుతున్నావు, శరీరంతో పనిచేస్తున్నావు మతంలో. శరీరాన్ని గురువు దగ్గర వాడుతున్నావు, శరీరాన్ని దేవుడి దగ్గర వాడుతున్నావు, శరీర సంబంధిత ప్రక్రియలు చేస్తున్నావు, శరీరాన్ని ఉపయోగించే చేస్తున్నావు. అదంతా భౌతికమే. నువ్వు శరీరాన్ని వినియోగించేదంతా భౌతికమే. సామాన్య జీవితానికి, వృత్తి వ్యాపార ఉద్యోగాలకి, కుటుంబ జీవితానికి, భార్యాభర్తల సంబంధానికి, పిల్లలను పెంచుకోవడానికి, అన్నింటికీ శరీరాన్ని ఎలా వాడుతున్నావో అక్కడ కూడా అలా వాడేవంతే. అందుకే ప్రజలలో అందరూ ఏదో ఒక మతంలో
ఏదో ఒక దేవుణ్ణి ఆరాధిస్తూ ఏదో ఒక గురువునో ఏదో ఒక ప్రార్థనాలయాన్నో పట్టుకొని వాళ్ళని అనుసరిస్తూ ఒక గ్రంథాన్ని సంకవబెట్టుకు తిరుగుతూ ఏదో ఒకటో రెండో ఎన్నో గ్రంథాలు చదువుకుంటూ అలా తిరుగుతూ సాగుతూనే ఉన్నా ప్రపంచంలో అరాచకాలు చెడులు ఎందుకు పోవట్లేదు, మనిషిలో గుణమార్పు ఎందుకు రావట్లేదంటే శరీరాన్ని వాటితో గుణమార్పు ఎక్కడ వస్తుంది? గుణమార్పు జ్ఞానంలో ఉంది. గుణం ఎక్కడుంది? జ్ఞానంలో ఉంది. శరీరంలో గుణం లేదు. శరీరం ఒక జడ యంత్రం అంతే. నువ్వు శరీర ప్రక్రియలన్నీ చేస్తున్నావు. శరీరంతో ప్రక్రియలు చేసి శరీరంతో ఏదో చేసి నేను చేశాను అనుకుంటున్నావు. లేదా డబ్బులు ఇచ్చావు, డొనేషన్లు ఇచ్చావు, ఏదో దక్షిణలు వేసావు, అవన్నీ బాహ్య పదార్థాలు, వస్తువులు. ఏదో ఒకటి సేవలు చేసావు, లేదా వస్తువులు ఇచ్చావు, అవన్నీ వస్తువులే, డబ్బు కూడా వస్తువే. అందుకని శరీరంతో నువ్వు చేసే ప్రక్రియలు ఏవైనా ఆచార సాంప్రదాయాలు పాటించడం కావచ్చు, నువ్వు వేసుకునే డ్రెస్సులు కావచ్చు, నువ్వు రంగురంగులు బట్టలు కట్టుకోవచ్చు, బొట్లు పెట్టుకోవచ్చు, ఆచార వ్యవహార సాంప్రదాయాలు పాటించవచ్చు, అవన్నీ శరీర ప్రక్రియలన్నీ కర్మ మార్గము భక్తి మార్గం అని పేరు పెట్టారు, పెట్టుకో అంతే. అది శరీర ప్రక్రియలు. వెళ్ళిపో. దానికే ఆధ్యాత్మికతగా అసలు సంబంధం లేదు. అది తప్ప రైటా అవునా కాదా నేను అసలు చెప్పట్లా, దాంతో సంబంధం లేదు, అది నీ ఇష్టం. ఇప్పుడు ప్రపంచంలో కోటాను కోట్ల వస్తువులు తయారు చేశారు. ఆ వస్తువుల్లో సిగరెట్లు ఉన్నాయి, గుట్కాలు ఉన్నాయి, మనుషులు నాశనం చేసి కొన్ని వందల వేలు లక్షలు ఉన్నాయి. మాదక ద్రవ్యాలు ఉన్నాయి, మందు తాగుడు ఉన్నాయి, ప్యాకెట్లు ఉన్నాయి. ఇవన్నీ తయారు చేసి నీ జ్ఞానంలో పుట్టించినయే. మానవ జీవితాన్ని సర్వనాశనం చేసే గోల్డ్ ఉన్నాయి. దానికేముంది? ఆడైగా అనుకున్నాడు, అలాంటి వాడు వాటిని వాడుకుంటున్నాడు. ఇప్పుడు ఎవరిని తప్పంటాం, ఎవరిని రైట్ అంటాం? అలాగే మానవ జీవితానికి ఉపయోగపడే అంతకంటే ఎక్కువ కోటాను కోట్లు ఉన్నాయి. నీ ఇష్టం. అది ఉపయోగపడే వైపు వెళ్తావా, నాశనం చేసుకునే వైపు వెళ్తావా? అది నీకు ఆనందమేమో. ఏముంది? చావెట్ట ఎప్పుడైనా చచ్చేదే. తాగి ఆనందంగా చచ్చిపోతాను నేనంటే తాగు, అది నీ ఇష్టం. నాకు అదే ఆనందం అంటే అసలు అది చెడు అని ఎవరన్నారు? మీ అందరూ చెడు అనుకుంటున్నారు పిచ్చోళ్ళారా. తాగితే నాకు ఎంత హాయిగా ఉంటుందో తెలుసా? అసలు ఒక మత్తు లోకంలో ఉంటాను. మాదక ద్రవ్యాలు సేవిస్తే అసలు ఎలా ఉంటుందో తెలుసా? కూర్చున్న చోట అలా కూర్చొనే నేను సర్వలోకాలు విహరించి వస్తాను, మీకేం తెలుసు? అసలు ఎంత బాగుంటుందో ఆ కల్పన అనుకుంటున్నారు అనుకో. అలాగే బతకండి. అలాగే వ్యభిచారాలు ప్యాకెట్లు ఎంత కిక్కిస్తాయో మీకేం తెలుసు అనుకుంటే అలా బతకండి. ఎవరు వద్దన్నారు? ఉన్నాయిగా, అవి కూడా జ్ఞానంలోంచి పుట్టినవే, మనిషి మేధస్సులోంచి పుట్టినవే, మనిషి ఆవిష్కరణలే. అందుకని నీ ఆవిష్కరణ వినాశనం అంటే నీకు వినాశనమా ఉపయోగమా అదే నీకు ఎటు వెళ్తాడు పో, కానీ అది శరీరమే కా. ఇవన్నీ శరీరపరమైన విషయాలు. ఆసక్తి భక్తి అంటే ఏం లేదు. దైవం వైపు పెట్టినప్పుడు ఇప్పుడు తాగుడు మీద ఉండే ఆసక్తి, వ్యభిచారం మీద ఉండే ఆసక్తి, ప్యాకెట్ మీద ఉండే ఆసక్తి, మాదక ద్రవ్యాల మీద ఉండే ఆసక్తి, పదే తినాలని ఉండే ఆసక్తి, వ్యసనాలు పిచ్చులు ఏదైనా. ఇప్పుడు బాగా తినటం కూడా సస్తాడు తొందరగా. ఉపకాయం వచ్చేసి వాళ్ళ మోయలేని పరిస్థితులకు వెళ్ళిపోయారు మనుషులు. తినకుండా ఎందుకు అవుతారు? ఎందుకు అంత పెచ్చ తిండి? అది కూడా వ్యసనమే, తాగుడు లాంటిది. ఎందుకంటే అది తింటంటే కిక్కుగా ఉంది. తన మీద తనకి కంట్రోల్ లేకుండా జరిగే ప్రతిదీ వ్యసనమే. అవన్నీ వ్యసనాలే. అది నీ ఇష్టం, ఎవరు వద్దనరు ఇక్కడ. కానీ అవన్నీ గుర్తుపెట్టుకోండి, ఆసక్తులు. ఇదే ఆసక్తి మతం మీద ఉండే, ఆ మతపు దేవుడి మీద ఉండే, ఆ మతపు దేవుణ్ణి మతాన్ని దేవుణ్ణి ప్రచారం చేసే మత పెద్దల మీద ఉంటే, ఆ మత పెద్దలు ఆడోళ్ళు మగవాళ్ళు వాళ్ళ మీద ఉంటే, వాళ్ళను మాతాజీలోనో గురువులోనో నీకు ఇష్టం వచ్చిన పేరులతో పిలుచుకుంటా ఉంటే, అది కూడా ఆసక్తిని భక్తి అన్నారు అంతే. నువ్వు ఆ గ్రంథాలు పట్టుకు తిరుగుతూ ఉంటే, ఇదే సత్యమని ప్రపంచమంతా చాటి చెబుతాను అంటూ ఉంటే చాటి చెప్పు, కానీ అది ఆసక్తి భక్తి అంతే. ఇటువైపు మామూలు విషయాలపైతే అది ఆసక్తి. నేను వదలలేనండి. డాక్టర్ చెబుతాడు పోతావురా తాగుడు వదిలేను, తాగి చచ్చిపోతాను కానీ తాగుడు వదలనంటాడు అంతే. నాకు మా మామయ్య గారు ఉన్నారు, ఆయన సిగరెట్లు తాగుతారు విపరీతంగా, చైన్ స్మోకర్. ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. డాక్టర్ బోల్డ్ సార్లు చెప్పాడు సిగరెట్లు మానేమని. హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత 17 సంవత్సరాలు బతికారు ఆయన. వైద్యం చేయించుకుంటూ బిళ్ళలు వాడుతూ ఆపరేషన్ చేయించుకోలేదు. ఆయన చాలాసార్లు నేను కూడా తీసుకెళ్ళా హాస్పిటల్గా.
డాక్టర్ నాతోనే చెప్పాడు, ముందు ఆయన సిగరెట్లు మానేమని చెప్పబోయాను. ఆయన మానేశాను అని డాక్టర్కి చెప్పొచ్చు తాగుతూ కూడా, కానీ ఆయన నెక్కచ్చిగా నిజమే చెప్తాడు. సార్ నేను మానను, ఎలాగో చచ్చిపోతాను, చావు గ్యారంటీ, నేను సిగరెట్ మానలేను, నన్ను దయించి నాకు మందులే ఉండే, సిగరెట్ అయితే నేను మానమని నాకు చెప్పకండి. ఆ డాక్టర్ పాపం ఆయనకి ఎప్పటి నుంచో వైద్యం చేస్తాను, ఆయన కొంచెం ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా, జాగ్రత్తగానే వైద్యం చేశాడు. ఎందుకంటే అంత హార్ట్ ప్రాబ్లం, మేజర్ హార్ట్ ప్రాబ్లం వచ్చి 17-18 ఏళ్ళు బతికాడు ఆయన. చివరి రోజు వరకు ఆయన సిగరెట్ మానల, చనిపోయే వరకు ఆయన సిగరెట్లు కాలుస్తానే ఉన్నాడు. ఆయన ఒక స్థితిలో మా దగ్గరే ఉన్నారు చివరి రోజుల్లో, 15-20 ఏళ్ళు మా దగ్గరే ఉన్నారు. ఆయనకి సిగరెట్లు నేనే తెప్పించి ఇచ్చేవాడు. ఎవరైనా ఒక ప్యాకెట్ 2 ప్యాకెట్లు కొంటారు. సిగరెట్ ఒక దిండు కొనేవాళ్ళు అంటే 60-70 ఎన్నో ఉంటాయి, తెలియదు, ఏదో ఒక ప్యాక్ అమ్ముతారు పెద్దదే, అది తెప్పించేవాడు. అది తెప్పించి ఇచ్చేవాడు, ఇంట్లో పెట్టుకునేవాడు, అలా తాగుతా ఉంటాడు ఆయన. నేను మానలేను అన్నాడు అంతే. వ్యక్తి చాలా మంచోడు, ఎవరికి హాని చేయడు. ఆయనకు ఒక సిగరెట్ అనేటువంటి వ్యసనం తప్ప ఎటువంటి దుర్గుణం లేదు. ఒక మాట కూడా ఎవరిని అండ. ఇంటిలో భార్యను కూడా ఆయన ఎంతో సుఖపెడతాడు. ఆయనే చక్కగా వండి పెడతాడు. టీలు అంటే రిటైర్ అయిపోయినాక పిల్లల్ని చక్కగా చూసుకున్నాడు, తను చేయగలిగింది చేశాడు. ఆయన మీద నిందలు వేయడానికి ఏమీ లేదు, కానీ ఆయనకి సిగరెట్ అలవాటైంది, ఎప్పుడో చిన్నప్పుడే అలవాటైందంట. ఎయిర్ ఫోర్స్లో పనిచేశాడు ఆయన. అక్కడి నుంచి అయిపోయినాక గవర్నమెంట్ ఏదో ఉద్యోగం ఇచ్చింది, తర్వాత సిండికేట్ బ్యాంకులో పనిచేశాడు ఆయన, బ్యాంక్ ఎంప్లాయ్ కింద. వాళ్ళ అమ్మాయిని నేను చేసుకున్నాను. అలా మాకు పరిచయం. మా దగ్గర చివరి రోజుల్లో మాతోనే ఉండిపోయారు, మా దగ్గరే చనిపోయారు. సిగరెట్లు మానమని నేనైతే ఎప్పుడు చెప్పలేదు, ఎందుకంటే నా ముందే డాక్టర్ గారిని 3 సార్లు చెప్పండి మానలేను అని. సరే మనకెందుకులే చూపించాం. అందరూ చెప్పారు, వాళ్ళ భార్య చెప్పింది, వాళ్ళ అమ్మాయి చెప్పేది, అందరూ చెబుతున్నారు మానని. నేను మానలేను, నాకున్న అలవాటు ఇది ఒక్కటే అని అలాగే చనిపోయారు. అంటే ఇది చెడు మంచి అని కాదు, మానలేనంత అలవాటు ఏంటి? శరీర భావన. మరి ఆయనకి దైవభక్తి లేదా? రోజు దేవుడికి సంబంధించిన స్తోత్రాలు చదువుతానే ఉండేవాడు ఆయన. చక్కగా స్నానం చేసి వచ్చి ఆ స్తోత్రాలన్నీ చదివి విధిగా ఆ పద్ధతులన్నీ పాటించి, అంటే కాసేపు 10 నిమిషాలు 20 నిమిషాలు ఆయన జీవితంలో ఏం అలవాటు అదంతా చేసి అన్నీ చేసుకొని మళ్ళీ మామూలుగా సిగరెట్లు అంటించేసుకునేవాడు. మళ్ళీ ఆయన చక్కగా బొట్లు పెట్టుకునేవాడు, అన్ని పాటించేవాడు. తను ఎక్కడ పుట్టాడో ఏమి అలవాట్లు అవన్నీ చేసేవాడు ఆయన. గౌరవం, విపరీతమైన గౌరవం. గురువులతో కూడా ఉండేవాడు, గురువుల దగ్గరికి వెళ్ళేవాడు, ప్రార్థనాలయాలకు వెళ్ళేవాడు. సిగరెట్ మానలేడు. అంటే శరీరము, అది నేను చెప్పింది ఇక్కడ. అలా మనందరం అలాగే ఉంటాం. దేవుడి పనులే, ఈ పనులే అంటాం. గుణమార్పు ఎందుకు రావట్లేదు అనే దానికి రీజన్ ఎందుకు చెబుతున్నానంటే, ఇది మీరు శరీరాన్ని వదిలి జ్ఞానంలోకి రాకుండా గుణమార్పు లేదు. గుణం ఎక్కడుంది? జ్ఞానంలో ఉంది. శరీరంలో గుణం ఉండదు. శరీరాన్ని నడిపేది ఏంటి? ఇప్పుడు మనసు లేకపోతే అక్కడ కన్ను చూడలేదు, మనసు లేకపోతే చెవి వినలేదు, మనసు లేకపోతే శరీరం ఏ పని చేయలేదు. అంటే ఇప్పుడు సర్వము ఎక్కడుంది? మనసులో ఉన్నాయి. గుణము, స్వభావము, ప్రవర్తన ఇదంతా ఎక్కడ ఉంది? ఇప్పుడు శరీరం అరిసి కేకలేసి ఒక ఆయన కోపిష్టండి బాబు, విపరీతమైన కోపం ఏంది, కానీ ఆయన గుణాన్ని చెప్పామనుకోండి, అది ఎక్కడుంది? మనసులో ఉంది. అది ప్రేరేపిస్తే శరీరాన్ని అలా కదుపుతాడు. ఆ ప్రేరేపణ రావాలి ఆయనకి. ప్రేరేపణలు ఎక్కడ ఉన్నాయి? లోపల ఉన్నాయి. అందుకని నువ్వు లోపలికి వచ్చేయాలి. లోపలికి వస్తే ఏంటి? జ్ఞానము. శరీరాన్ని వదిలి లోపలికి రావాలి. కానీ నువ్వు శరీరంతో నువ్వేం చేస్తున్నావు? మతమో, మార్గమో, గురువో, దేవుడో, ఆచారమో, సాంప్రదాయమో, ఏదో మొక్కుబడో. అయ్యా ఇది నేను అనుకున్నది జరిగితే, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చేస్తే, మా అమ్మాయికి పెళ్ళి అయిపోతే, లేదా ఈ కష్టం మాకు తీరిపోతే కాలినడకని నడిచొస్తాను తండ్రి నీ దగ్గరికి అని మొక్కుకుంటావు. ఇప్పుడు నువ్వు కాలినడకన నడిచి వెళ్తే ఏమవుద్ది? శరీరంతో నడిచిండు. నువ్వు రోజు కాలినడకనే కదా నడుస్తావు. కాకపోతే కొంచెం ఎక్కువ దూరం నడిచాము, ఎక్కువ దూరం అయితే వాహనాల మీద తిరిగేవాడు. ఇప్పుడు ముక్కు అంటే ఏంటి? కాలినడక. కాళ్ళతోనే కదా నడుస్తావు. అసలు రోజు ఇంట్లో లెగిసిన కాడి నుంచి నువ్వు అసలు కదలాలంటే కాళ్ళు వాడాల్సిందేగా. మరి కాలినడకన నడిచి వస్తాను పెద్ద ముక్కు ఏంటి? లేదా నీకు ఇన్ని ప్రదక్షిణాలు చేస్తాను, 1000 ప్రదక్షిణాలు, 10,000 ప్రదక్షిణాలు. నీ కాలినడకనే కదరా నాయన. ప్రదక్షిణ వల్ల అదేగా, కాళ్ళతో నడవటమేగా. నువ్వు
ఇప్పుడు కూడంది లేనిది ఏం చేయట్లేదుగా నువ్వు. నీ శరీరంతో రోజు ఏం చేస్తావో దాన్ని అక్కడ కొంచెం ఎక్కువ చేస్తానని చెబుతున్నావు. నీ బ్రతుకంతా కాలుతోనే నడుస్తావు నువ్వు. ఇప్పుడు కాలినడకన నడిచి వస్తాను ఒక 1000 కిలోమీటర్లని మొక్కుకుంటే ఏమైంది? పాదయాత్ర చేస్తానని మొక్కుకుంటే ఏమైంది? ప్రదక్షిణలు చేస్తానని ప్రదక్షిణ అంటే అక్కడక్కడే తిరుగుతావు దాని చుట్టూ. అది ఏదైతే నీ ప్రార్థనాలయం ఏదైతుంది. అది పాదయాత్ర అంటే పొడుగ్గా నడుచుకుంటూ వెళ్తావు అంతే. అలా అయితే రోజు పార్కుల్లో పొద్దున్నే ఎంతమంది పాదయాత్రలు చేస్తున్నారు, ఎంతమంది ప్రదక్షిణలు చేస్తున్నారు చూడండి. మార్నింగ్ వాకులు చేసేవాళ్ళు, ఈవినింగ్ వాకులు చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు చూడండి. అసలు వీళ్ళు ప్రార్థనాలయాల కంటే పార్కుల్లో వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కానీ వాళ్ళు పాపం ఆరోగ్యం కోసం చేసుకుంటున్నాం అనుకుంటారు. వీళ్ళేం మొక్కుకొని చేస్తున్నాం. దీని తేడా ఏంటి చెప్పండి. ఇప్పుడు అదే పార్కులో మధ్యలో ఒక మీ మతానికి సంబంధించిన దేవుడి బొమ్మ పెట్టేసి అదే మొక్కు అంటే మొక్కు అయిపోయింది అంతేగా. పార్కులో వాకింగ్ ఇక్కడ మొక్కు అయిపోయింది. ఇంకా పార్కులో వాకింగ్ ఎక్కువసేపు చేస్తారు. పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట తిరిగేస్తుంటారు. యోగా అంటే రకరకాల ఆసనాలు వేసేస్తుంటారు. ఇప్పుడు నువ్వు సాష్టాంగ నమస్కారాలు, పొర్లి దండాలు పెడతాను అన్నావు అనుకో, మీ మతంలో ఏముంటాయి? ఎక్కడ ఏ మతంలో ఏముంటాయి? అన్ని శరీరంతో చేసే రోజు యోగాసనాలు వేసుకుంటున్నారు బొళ్ళు మంది. శరీరంతో బొళ్ళు జిమ్ముల నిండా ఆళ్లే. ఇప్పుడు జిమ్ములన్నీ మళ్ళీ మొక్కుబళ్ళు చేసుకోవచ్చుగా. అక్కడ దేవుడు ఫోటో పెట్టుకుంటే జిమ్ము అయిపోద్ది, ఆ మతానికి సంబంధించింది అయిపోద్దిగా. నేను వెటకారంగా చేయటంలో, వ్యంగ్యంగా చేయటంలా, జ్ఞానాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వలనే ప్రపంచంలో ఎంతమంది మనుషులు దేవుణ్ణి అనుసరిస్తున్నా, మతాన్ని అనుసరిస్తున్నా, గురువుని అనుసరిస్తున్నా, గ్రంథాలను అనుసరిస్తున్నా మార్పు ఎందుకు రావట్లేదు అంటే శరీరంతో చేస్తున్నారు, జ్ఞానంలోకి రావట్లేదు. లోపలికి రావాలి జ్ఞానం. నీ లోపల నువ్వు. శరీరం జడ పదార్థం, జ్ఞానమే శరీరాన్ని కదుపుద్ది. అది మనోరూపంలో కదుపుతుందా, బుద్ధి రూపంలో కదుపుతుందా, ఏ రూపంలో కదుపుతుంది అనేది మా లోపలికి వస్తే తెలుస్తుంది. కానీ జ్ఞానమే శరీరాన్ని కదిపేది. జ్ఞానము శరీరాన్ని కదపనప్పుడు, జ్ఞానం అంటే ఏంటో తెలుసా? తెలియట. జ్ఞానం అంటే ఏదో అద్భుతమైంది అనుకోబాకండి, ఏం లేదు. అది ఒక పదం. ప్రతిదానికి పదాలు పెట్టారు. జ్ఞానం అనేది జ్ఞాత అంటే తెలుసుకునేవాడు, తెలియబడే విషయము. అలా సంస్కృతాల నుంచి మార్పులు చెందుతూ వచ్చినాయి, భాషలో వచ్చినాయి అంతే. దాని ప్రతిదానికి అర్థం ఉంటుంది. తెలియట జ్ఞానం అంటే. జ్ఞాత ఉంటాడు అంటే తెలుసుకునేవాడు ఉంటాడు, మనమే. అది నువ్వు శరీరం అనుకుంటున్నావు. అలా నువ్వు మతపరంగా చేసేయనా, గురుపరంగా చేసేయనా, మాతాజీ పరంగా చేసేయనా, గ్రంథపరంగా చేసేయనా, శరీరంతో చేసేయన్ని ఏమైంది? పార్కుల్లో మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్లన్నీ ప్రదక్షిణలే, పాదయాత్రలే, కాలినడకలే, మొక్కులే. మొక్కులో దాని తేడా ఏంటి చెప్పి దేవుడి పేరు మీద చేశానంటూ. మంగళ షాపులో హెయిర్ కటింగ్లన్నీ, ప్రతోడు హెయిర్ కటింగ్లే. దాన్ని మొక్కు అంటావు. అక్కడికి వెళ్ళి దేవుడా తలనీలాలు సమర్పిస్తానంటావు. ఒరిని దుంప దగ్గర రోజు హెయిర్ కటింగ్ సెలూన్లు పెట్టి ఎంతమంది తలనీలాలు సమర్పించుకుంటున్నారు అక్కడ? అవన్నీ అవే. కానీ అక్కడ మొక్కు అనలేదుగా. సేమ్ అదే చేసావు ఇక్కడ. తలకాయ ఇవ్వలే నువ్వు. దేవుడే తలకాయ ఇస్తానని ఎవడన్నా చెబుతాడా? చెప్పడు. ఎందుకంటే తలకాయ ఇస్తే ఈడు ఉండడుగా. తలనీలాలు ఇస్తానంటాడు. ఎందుకంటే అసలు ఆ బొచ్చు అలాగే రోజు పోగొడతాడు. పనికిరాని బొచ్చు దేవుడికి ఇస్తానంటాడు. లేదా రోజు చేసి ఆ నడక, నీ నడక వాళ్ళని దేవుడికి లాభం అని చెప్పు. ఊరికి అసలు నిజంగా దేవుడు ఉన్నాడు అనుకుందాం. నువ్వు ఆ దేవుడి చుట్టూ గుండ్రంగా తిరగటం వల్ల దేవుడికి డిస్టర్బెన్స్. ఒకవేళ నేను చూడాలనుకున్నాడు అనుకో, దేవుడు ఇప్పుడు తలకాయ గుండ్రంగా తిప్పాలిగా నువ్వు ప్రదక్షిణ చేస్తుంటే. ఎంత చికాకుగా ఉంటుంది చూడండి. ఒక మనిషి మన చుట్టూ ప్రదక్షిణ చేస్తా 1000 మంది గిరగిర తిరిగేస్తుంటారు చూడండి. 100 మంది పొద్దున్నే వెళ్ళిపోతారు ఆ ప్రార్థనాలయాలకు, తిరిగేస్తుంటారు. నిజంగా మనలాంటి దేవుడు అక్కడ కూర్చొని ఉండుంటే ఆయనకి ఎంత చిరాకుగా ఉంటుంది ఎంతమంది తిరుగుతుంటే. మళ్ళీ క్షణానికి ఒక్కొక్కడు వచ్చి ఒక్కొక్క ప్రార్థన, ఒక్కొక్కటి వచ్చి ఒకటి చెప్తా ఉంటే అసలు అక్కడ నిజంగా దేవుడు ఉంటే ఎంత చికాకుగా ఉండొచ్చు చూడండి. ఎంతమంది, ఎంత డిస్టర్బెన్స్ ఆయనకి. నువ్వు శరీరం అంటే ఇది నేను వితండవాదానికో వైపరీత్యానికో చోట్ల నేను ఆ మార్గాల్లోంచి వచ్చా. అవి శరీరపరమైనవి, నీకు నచ్చినట్టు చేసుకో. భౌతికంలో ఎలా చేస్తున్నావో
వృత్తి వ్యాపార ఉద్యోగాలు, వ్యసనాలు, అలవాట్లు, కోరికలు, భౌతిక జీవితం శరీరంతోనే కదా గడుపుతాం. కుటుంబ జీవితం అంతా నేను అనుకునే శరీర భావనే కదా. సేమ్ అలాగే చేసుకుంటున్నాం అక్కడ కూడా. దాన్ని కావాలంటే పేర్లు పెట్టారు, కర్మ, భక్తి అని. అనుకో, భక్తి అంటే ఏం లేదు, భౌతికంలో ఆసక్తి. అది దేవుడు వైపు ఉంటే దేవుడు అనే చోట భక్తి అని పిలువబడుతుంది అంతే. కర్మ అంటే పని ఏం లేదు, ఎక్కడైనా పని, అక్కడైనా పని. అంటే శరీరాన్ని వాడటం వల్ల ప్రపంచంలో, మతాలలో, మార్గాల్లో అందరూ దాన్ని అనుసరిస్తున్న దేవుడిని మార్పులు రావటం లేదు అని చెప్తున్నా నేను. అది కారణం, ఇన్నిసార్లు రిపీట్ చేయడానికి కారణం అది. దాన్ని మీరు గుర్తించి శరీరంలోంచి లోపలికి రండి. గుణాలు లోపల ఉన్నాయి, గుణమార్పు జరగాలి. గుణమార్పు జరిగితే గుణమార్పుకు అనుగుణంగా శరీరాన్ని కదుపుతావు నువ్వు, అప్పుడు తప్పులు చేయకుండా ఉంటావు. గుణమార్పులు అంటే శరీరాన్ని ప్రచోదింపజేసేది లోపల ఉంది, శరీరాన్ని నడిపే శక్తి లోపల ఉంది, అది జ్ఞానము. దాన్ని సరి చేసుకున్నాం అనుకో, శరీరాన్ని ఎలా నడపాలో అది కరెక్ట్గా నడుపుద్ది, అప్పుడు మార్పు వస్తుంది. అందుకని ఆధ్యాత్మికత అంటే గుణమార్పు, భక్తి అంటే గుణమార్పు, మతం అంటే గుణమార్పు, గురువు అంటే గుణమార్పు, మాతాజీ అంటే గుణమార్పు, గ్రంథం అంటే గుణమార్పు. గుణమార్పు కాకపోతే అవన్నీ పార్కులో వాకింగ్ అండి. హెయిర్ కటింగ్ సెలూన్లో రోజు తలనీలాలు సమర్పించుకోవటం లాంటి. ఇంకా మీరు ఊహించుకోండి, మీ ఇష్టం, ఎలా అయితే అలా ఊహించుకోండి. అవన్నీ బయట కూడా చేస్తున్నాం మనం. గుణమార్పుతో కూడినవైనప్పుడు అవి సఫలీకృతమైనట్టు, ఆ మతం ఉపయోగపడినట్టు, ఆ దేవుడు నిజంగా ఉపయోగపడినట్టు, ఆ గురువు నిజంగా ఉపయోగపడినట్టు, ఆ దేవత నిజంగా ఉపయోగపడినట్టు, ఆ మాతాజీ నిజంగా ఉపయోగపడినట్టు, ఆ జ్ఞాన గ్రంథాలు నిజంగా ఉపయోగపడినట్టు. అందుకే ఏర్పాటు చేశారు. వాటిని నేను తక్కువ చేయట్లా. వాటిని ఉపయోగించుకోవడంలో మనం ఫెయిల్యూర్ అయిపోతున్నాం. ఎందుకంటే మనం శరీరంతో చేస్తున్నాం అక్కడ. వాటిని నిర్వహించే వాళ్ళు కూడా వాటిని నిర్వహించడానికి డబ్బులు కావాలి కాబట్టి డబ్బులు ఇవ్వండి, మీ సేవలు చేయండి అని అడుగుతున్నారు వచ్చి. ఎందుకని అవి ఎంత మతాలన్నీ కూడా భౌతికమైనటువంటి ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి. ఎందుకని భౌతికంగా వాటిని ప్రార్థనాలయాలు నిర్మించాలంటే డబ్బులు కావాలి. వాటిని మళ్ళీ జాగ్రత్తగా రక్షించాలంటే మనుషులు కావాలి, సేవలు చేసేవాళ్ళు కావాలి, డబ్బులు కావాలి. ఒకటి, వాటికి నిర్వహణకి నిర్వాహకులైన మనుషులు కావాలి. రోజు వాటిని శుభ్రపరుచుకోవడానికి మనుషులు కావాలి. వాటిని మెయింటైన్ చేసి అన్నీ చేయడానికి డబ్బులు కావాలి. కడటానికి కావాలి, మెయింటెనెన్స్కి కావాలి డబ్బులు. కాబట్టి మతములో ఎప్పుడైతే ప్రార్థనాలయాల వైపు వచ్చినాయో, దేవుణ్ణి ఎప్పుడైతే వస్తు రూపంలో చూపించడం మొదలుపెట్టారో, ప్రార్థనాలయంగా భౌతికమైనటువంటి వస్తువుగా పదార్థంగా నిర్మాణం చేయటం మొదలుపెట్టారో, అప్పుడు భౌతిక అవసరాలు పెరిగినాయి. సేమ్ మనిషికి ఆకలి దప్పులకి, కుటుంబ జీవితానికి ఏం అవసరమైనవి అక్కడ కూడా ఏ అవసరమైనవి, అది కూడా కుటుంబంలో అయిపోయింది, సంసారం అయిపోయింది. ఇప్పుడు ఒక మత పెద్ద నాకు ఈ సంసార జీవితం వద్దు, ఈ భార్యాపిల్లలు వద్దు అని వెళ్ళి, నేను ఆ మతంలోకి వెళ్ళి ఒక ప్రార్థనాలయం కట్టుకుంటున్నాను, నా ప్రార్థనాలయాలకు ఒక సంస్థ పేరు పెట్టుకుంటున్నాను అని ఒక సంస్థ పెట్టిన ఆయన చిన్న సంసారం వద్దని పెద్ద సంసారం తగిలించుకున్నాడు. అంటే ఉద్ధరిస్తున్నాడు అనుకోవాల్సిన, అసలు ఆయనే ఉద్ధరించుకోలేదు. ఎందుకని అది సంసారమే. ఇప్పుడు దాని నిర్వహణకు డబ్బులు అడుగుతున్నాడు అందరినీ. ఇక్కడ తన మామూలు సంసార జీవితంలో ఎంత ఉత్తముడో తెలుసా? తను కష్టపడి పనిచేసి తన తెలివిని, తన శరీరాన్ని, తన మనసుని, తన ప్రజ్ఞని, తన బుద్ధిని వాడి కష్టపడి డబ్బు సంపాదించుకొని దాంతో తను బతుకుతూ తన వాళ్ళను బతికిస్తూ తన సంసారం తన బాధ్యత అనుకొని తన బరువు బాధ్యతలు ఎవరి మీద పడేయకుండా, అవసరమైతే అడుక్కునే వాళ్ళు వస్తే వాళ్ళకి తానే ఇంత అన్నం పెడుతూ కష్టపడి బతుకుతున్నాడు. ఈడు చాలా ఉత్తముడు. కాదు, నేను ఇప్పుడు ఇదంతా ఆపేశాను, ఇది అసలు చిచ్చి భౌతిక జీవితం, నేను ఇప్పుడు ఏదో ఎక్కడో గొప్ప జీవితంలోకి వెళ్ళిపోబోతున్నాను, దైవీపర జీవితంలోకి, అందుకని మతంలోకి వెళ్ళిపోయాను, ఒక దేవుణ్ణి పట్టుకున్నాను, ఇవన్నీ వదిలేశాను, వృత్తి వ్యాపార ఉద్యోగాలు వదిలేశాను, భార్యాపిల్లల కుటుంబాలు, తల్లిదండ్రులు వదిలేశాను, అక్కడ ఒక సంస్థ పెట్టుకున్నాను, ఒక ప్రార్థనాలయం కట్టుకుంటాను, దానికి ఒక పేరు పెట్టుకుంటాను, దాన్ని ఒక సంస్థను చేస్తాను, ఎందుకంటే అది నాదని తెలియాలి కదా. మరి ఇలాంటి సంస్థలు బోల్డ్ పెడతారు, గందరగోళం అయిపోద్ది. అందుకని ఆ సంస్థలు పెట్టుకోవడానికి చట్టాలు కూడా ఏర్పరిచింది గవర్నమెంట్. పెట్టుకోవచ్చు, ఎవరైనా మీ పేరు మీరు పెట్టుకోండి బ్రాండ్ నేమ్ లాగా అని. ఇప్పుడు ఆ సంస్థలు పెట్టి ఒక ప్రార్థనాలయం కట్టు. ఇప్పుడు ఏం కావాలి? ఆ ప్రార్థనాలయం కట్టడానికి ముందు డబ్బులు కావాలి. నువ్వు ఎక్కడేం చేస్తావు? డబ్బులు అన్నీ వదిలేసావుగా.
కాబట్టి ఆ మతస్థులందరినీ, ఆ దేవుడిని నమ్మే వాళ్ళందరినీ డబ్బులు ఇమ్మని అడుగుతావు. ఎందుకు ఇస్తారు నీకు? అసలు డబ్బులు ఎందుకు ఇస్తారు? ఎవరు కదా ఎవరు? అప్పుడు ఏం చెబుతావు? ఈ దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు, రక్షిస్తాడు అని చెబుతావు. ఆ దేవుడు కాపాడుతాడు, రక్షిస్తాడు అన్నది నిజమైతే అసలు డబ్బులు నీకే ఇచ్చేవాడుగా దేవుడు. ఆ దేవుడు కాపాడటము, రక్షించటము నిజమైతే నువ్వు అన్నీ వదిలేసి వచ్చి నువ్వు అంత దేవుడి కోసమే ప్రార్థనాలయం కడదాం అనుకుంటే దేవుడు దేవతో, దేవుడు ఇల్లు కదా అది ప్రార్థనాలయం అంటే. ఎంతో మంది ప్రజలకు మేలు చేద్దామని, అక్కడ దేవుడిని పెట్టి చూపిద్దామని నువ్వు ఆ దేవుడి కోసం ప్రార్థనాలయం కడదాం అనుకుంటే ఆ దేవుడు పరిగెత్తుకొచ్చేద్దు నీ కోసం. ఏ లోకంలో ఉన్నాడు? నువ్వు ఒక లోకం సృష్టించుకొని ఉంటావుగా, దేవుడితో దేవతతో ఒక లోకం. ఆ లోకం నుంచి పరిగెత్తుకొచ్చేసి డబ్బులు మూడు తెచ్చి నీకు ఇచ్చేయద్దు. కట్టే నాయన, ఇంతమందికి ఉపయోగపడాలనుకుంటున్నావు, కట్టే తల్లి, ఎంతమందికి మేలు చేయాలనుకుంటున్నావు అని. మళ్ళీ పైగా ఆ విషయం నువ్వు ఆలోచించవు, ఇతరులకు చెప్పవు. మీరందరూ డబ్బులే ఉండంటావు. ఎందుకంటే దేవుడు అనేటువంటి విశ్వాసాన్ని ఆల్రెడీ నేర్పేశారు మనుషులకి. మన బొట్టోళ్ళు నేర్పాం. ఇప్పుడు నా బొట్టుడే వెళ్ళి సంస్థ పెడతాడు, ఎవడు నా బొట్టుడే, అదేదో గొప్పది అనుకోని. ఇప్పుడు అక్కడ ఏమైంది? నాకు నిజంగా నేను పెళ్లి పేటాకులు చేసుకొని తల్లిదండ్రులు చెప్పినట్టు నేదో చదువుకొని వృత్తి వ్యాపార ఉద్యోగాల్లోకి వెళ్తే నా కుటుంబ సభ్యులు ఒక 5గురు 6గురు ఉంటారు అంతే. నేను, నా భార్య, పిల్లల కంటే ఒక 2, నా తల్లిదండ్రులు ఉంటే నా వాళ్ళు అంతే. లేదు ఏదైనా చూడాల్సి వచ్చిన అత్తమామలు ఉంటే పోయినాళ్ళు. ఇళ్ళలో మళ్ళీ ముసలామత్తగా ఎగిరిపోతా ఉంటారు. ఒక 6గురు 7గురు ఉంటాం మొత్తంగా, అందరినీ చూస్తే. లేదా 4గురు, మేమిద్దరం, మాకిద్దరం. వాడు ఉత్తముడే కదా, వాడు డబ్బు వాడు సంపాదించుకుంటున్నాడు, వాడు ఎవరి మీద ఆధారపడలేదు, అన్ని పనులు చేసుకుంటున్నాడు, చక్కగా తన బతుకుతని బతుకుతున్నాడు. ఇంకా లేనివాడు ఎవరన్నా వస్తే వాడికి ఇంత పెడతాడు కూడా. ఇప్పుడు ఈ ప్రార్థనాలయాలన్నిటికీ డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇలాంటి వాళ్ళు, కష్టపడిన వాళ్ళు. ఇప్పుడు ఇదంతా నాకు వద్దని అక్కడికి వెళ్ళి ఊరికి కూర్చొని ప్రజలు డబ్బు అడుగుతున్నారు దేవుడి పేరు చెప్పి. ఎందుకు ఇస్తారు డబ్బులు ఊరికినే అంటే వాళ్ళకి అలవాటు చేస్తున్నారు, నేను రక్షిస్తాను, నేను కాపాడుతాను, మహిమలు జరుగుతాయి, మాయలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, నీ జబ్బులు తగ్గుతాయి, నీ పెళ్లిళ్ళు అయిపోతాయి, నీకు ఉద్యోగాలు వచ్చేస్తాయి, దేవుడు మహిమపరుడు. ఆ మహిమ చెప్పకపోతే నీకు డబ్బులు రావు. మీరు ఎక్కడేం చూసుకోండి. అసలు ప్రజలు డబ్బులు ఇవ్వకపోతే, ఈ నిమిషం ప్రజలు ఇవాళ డబ్బులు ఇవ్వటం ఆపేస్తే ప్రపంచవ్యాప్తంగా ఒక్క మతం ఉంటుందా? ఒక్క దేవుడు ఉంటాడు? అసలు ఒక్క ప్రార్థనాలయం ఉంటుందా ఎక్కడైనా? అసలు ఒక్క గురువు ఉంటాడా? ఉండరు. కాకపోతే ప్రజల్లో నరాన్ని ఎక్కించేశారు ఈ మత పిచ్చి, దైవ పిచ్చి. ఇదొక డబ్బులు ఇస్తే పుణ్యం వచ్చేస్తుంది, డబ్బులు ఇస్తే దేవుడు రక్షించేస్తాడు, అక్కడికి వెళ్ళి సేవలు చేస్తే పుణ్యం వచ్చేస్తుంది, సేవలు చేస్తే దేవుడు రక్షించేస్తాడు, దేవుడికి 10 రూపాయలు ఇస్తే ఆయన నాకు తిరిగి 100 ఇస్తాడు, 1000 ఇస్తాడు, 1,00,000 ఇస్తాడు, 1,00,000 ఇస్తాడు. ఒరే నాయన, నీకు 1,00,000 ఇచ్చేవాడు, నీకు 1,00,000 ఇచ్చేవాడు, నీకు 1000 ఇచ్చేవాడు, నీకు 100 ఇచ్చేవాడు, నీ రూపాయి ఎందుకు అడుగుతాడు? ఇది జ్ఞానం. జ్ఞానంలోకి వచ్చేయండి అంటే ఇది జ్ఞానం. శరీరానికి అంత తర్కం తెలియదు దానికి, అది జడ పదార్థం, అది చెప్పినట్టు వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. అది ఒక మూర్ఖంగా పోతూ ఉంటుంది. శరీరంలో మూర్ఖతే ఉంటుంది, జడత్వం కదా అది, దానికి ఆలోచన శక్తి లేదు. జ్ఞానం ఆలోచిస్తుంది. అలానే మీరు డబ్బులు ఇవ్వడం తప్పని నేను అంటలే. అసలు ఏదో ఒకటి చేయండి, మీకు నచ్చినవి చేయండి, వాళ్ళకి నచ్చినవి చేశారు, అన్నింటిలో మంచి ఉంటుంది, మంచి తీసుకోండి. ఎందుకు గుణమార్పు రావడం లేదు అన్నదానికి చెబుతున్నా. ఆలోచించండి. ఒక సంసారంలో తన డబ్బు తాను సంపాదించుకొని తన కష్టంతో తాను బతికేవాడు గొప్పోడా? నేను దైవ ప్రచారాలు చేస్తాను, దేవతా ప్రచారాలు చేస్తాను, మత ప్రచారాలు చేస్తాను, మీ అందరూ డబ్బులే ఉన్నాక ఆ డబ్బులు తిని బతుకుతాను నేను, నన్ను అనుసరించే వాళ్ళు కూడా ఆ డబ్బులే తిని బతుకుతారు, మీ డబ్బులతో ప్రార్థనాలయాలు కడతాం, మీ డబ్బులతో మత ప్రచారాలు చేస్తాం, మీ డబ్బులతో దేవుణ్ణి ఆకాశంలోకి ఎత్తుతాం అనేవాళ్ళు గొప్పవాళ్ళు. ఒకసారి మీరు జాగ్రత్తగా ఆలోచించండి. గొప్పతనం కాదు, ఏది నిజము. ఇక్కడ గొప్ప అని ఉదాహరణ పోలిక కాదు, ఏది నిజం, ఎవరు నిజం ఇందులో? ఎవరి డబ్బు వాడు సంపాదించుకోవడం నిజమని అందరికీ ఆన్సర్ వస్తుంది. కానీ అలా దాన్ని తయారు చేశారు. ఎవరెవరికో డబ్బులు ఇవ్వటం, ఆ డబ్బులు ఇవ్వటంతో నా పని అయిపోయింది, నేను మారక్కర్లేదు అనుకుంటున్నాడు డబ్బులు ఇచ్చి. నేను ఎందుకో తెలుసా? డబ్బులు తీసుకున్న గురువు గారు ఎక్కువ డబ్బులు ఇచ్చిన ఒళ్ళో కూడా కూర్చోబెట్టుకుంటాడు, ఆడితో ఫోటోలు దిగుతాడు, వాళ్ళ ఇంటికి వెళ్తాడు, ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తే ఈయన వాళ్ళ ఇంటికి వెళ్ళి పడుకుంటాడు. చాలా చిత్రాలు చేస్తుంది ఈ డబ్బు. మీరు చూడండి, ప్రఖ్యాత ప్రముఖ
ఏ మతానికి సంబంధించిన ప్రార్థనాలయాలైనా, ఎంత ప్రఖ్యాతమైన మీ దగ్గర డబ్బు ఎక్కువ ఉంటే మీకు స్పెషల్ ఎంట్రన్స్, మీకు ఎంత పవర్ ఉంటే అంత స్పెషల్ ఎంట్రన్స్, మీరు ఎంత సెలబ్రిటీ అయితే మీకు అంత స్పెషల్ ఎంట్రన్స్. సామాన్య మానవుడు పాపం అలా గంటలు 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 కొట్టుకోవాల్సిందే ఎక్కడైనా. డబ్బు పవర్ అదంతా భౌతికమేగా. అందుకని గుణమార్పు రావాలంటే శరీరం వదిలిపెట్టి లోపలికి రా. శరీరంతో నువ్వు చేసేవన్నీ కర్మ భక్తి అని పిలుచుకో. ఇంక దానికి నువ్వు కథలు రాసుకో, కథలు అల్లుకో. ఎందుకంటే అందులో వెళ్ళే వాళ్ళందరూ ఆ కథలు అల్లకపోతే జన్మాలను అనుసరించరు. అందుకని ఇక కర్మభక్తి మార్గాల ద్వారా ఎలా మోక్షమును పొందేశారు, దేవుడు ఎన్ని మహిమలు చేసేసాడు, మాయలు చేసాడని చక్కగా కథలు తయారు చేస్తారు. ఆ కథలు మళ్ళీ గ్రంథాల రూపంలో ప్రజల్లోకి పంపిస్తారు. హరికథలు, బుర్రకథలు ఇలా చక్కగా. అంటే వాటిని విమర్శించట్లా నేను. అలా ఏ మతాల్లో ఏమున్నాయో ఆ గ్రంథాలు తయారు చేసుకుని ప్రజల మీద దాడి మొదలైపోద్ది. ప్రజల్ని ఎప్పటికీ జ్ఞానంలోకి రానివ్వరు. ఎందుకని ఎక్కువ మంది ప్రజలకి ఇది ఈజీగా ఉంటుంది శరీరంతో సాగటం. శరీరంతో అంటే కర్మ భక్తి మార్గాలు ఈజీగా ఉంటాయి. భక్తి అంటే ఊహ, ఆసక్తి, తిండి పిచ్చి, ఏదో రకం పిచ్చి, వ్యసనం. అలాంటి వ్యసనం ఇంకోటి తయారు చేసుకోవడం ఈజీ కదా శరీరానికి. అది అలవాటే ఆల్రెడీ నాకు వ్యసనాలు తయారు చేసుకోవడం. అలా కర్మ ఏదో ఒక పని శరీరాన్ని కదుపుతూ ఉండడం నాకు ఆసక్తి. రోజు చేసే పని అదే మెలకువలో. జనరల్గా నీ శరీరాన్ని కదుపుతూనే ఉంటాక మెలకువలో ఉన్నంతసేపు. ఇక్కడ ఇలా కదిపోతే అక్కడ అలా కదపమన్నారు అంతే. దానికి దైవత్వం అని పేరు పెట్టారు. అందుకని గుణమార్పు రావట్లేదని చెబుతున్నాయి. ఇది ఎవరిని అసలు విమర్శించాలని కాదు, మీరు ఆలోచిస్తే మీకు కూడా అర్థమవుతుంది. అందుకని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మతము అంటే గుణమార్పు, భక్తి అంటే గుణమార్పు, కర్మ అంటే గుణమార్పు, గురువు అంటే గుణమార్పు, జ్ఞాన గ్రంథం అంటే గుణమార్పు, ఏదైనా గుణమార్పు. గుణమార్పు అంటే ఏమైంది, ఇంక శరీరాన్ని వదిలిపెట్టి లోపలికి వచ్చాను నువ్వు. ఇప్పుడు ఇందాక అదే చూసేవాడు ఎవడో, ఇప్పుడు శరీరాన్ని వదిలిపెట్టి లోపలికి వస్తే మనసు లేకపోతే శరీరం అక్కడ దాన్ని గ్రహించలేదు. ఓకే, కాబట్టి శరీరం పడిపోయింది, మనసు నిలబడిపోయింది. ఇప్పుడు నేను మనసుని, ఇప్పుడు దాకా నేను శరీరాన్ని అనుకుంటున్నా, లోపలికి వచ్చేసా నేను మనసుని. అయితే మనసులో కూడా నాకు అన్ని దర్శనం అవుతున్నాయిగా. మనసులో కూడా అన్ని ఉన్నాయని చూస్తాను. మనసులో మా ఆవిడ ఉంది, కనపడుతుంది నాకు. మనసులో మా ఇల్లు కనపడుతుంది నాకు. మనసులో నా డబ్బు కనపడుతుంది నాకు. మనసులో నా వస్తువులు కనపడుతున్నాయి నాకు. మనసులో నా పిల్లలు కనపడుతున్నారు నాకు. మనసులో కోటాను కోట్లు ఉన్నాయి, అన్ని కనపడుతున్నాయి నాకు. అన్ని కనపడుతున్నాయి, వినపడుతున్నాయి, అనుభవాలు తెలుస్తున్నాయి, అనుభవించినవి తెలుస్తున్నాయి. మొత్తం అన్ని నాకు మనసులో కనపడుతున్నాయి, వినపడుతున్నాయి, తెలుస్తున్నాయి. ఇప్పుడు మనసులో ఉన్న వాటిని చూస్తున్నవాడు ఎవడో. అసలు అంటే నా మనసుని నేను చూస్తున్నా, నా మనసు నాకు తెలియబడుతుంది, నా మనసు నాకు కనపడుతుంది, నా మనసు నాకు వినపడుతుంది, నా గురించి నాకు తెలుస్తుంది. మనసు నేను అనుకున్నాను, అందుకని చెబుతున్నా. శరీరం నేను అనుకున్నప్పుడు పరిశీలిస్తే లోపలికి వచ్చా, మనసు నేను అనుకున్నా. మళ్ళీ నా మనసు నాకు తెలుస్తుంది, అందులో ఉన్నాయన్నీ తెలుస్తున్నాయి, అందులో ఉన్నాయన్నీ కనపడుతున్నాయి, అందులో ఉన్నాయన్నీ అర్థమవుతున్నాయి. మరి ఇప్పుడు మనసు కూడా నాకు తెలుస్తుందిగా. ఇప్పుడు ఈ మనసును చూస్తుంది ఎవరు? నేనే. మనసును చూస్తుంది ఎవరంటే నేనే. అక్కడ దృక్కు దృశ్య వివేకము అన్నప్పుడు దృక్ ఎవరు అంటే, ఇప్పుడు దృశ్యము అంటే కంటికి బయట ఉన్నది దృశ్యము, కన్ను దృశ్యమును చూస్తున్నది, బయట ఉన్న విషయాలు. మనసు అక్కడ లేకపోతే కన్ను దృశ్యమును చూడలేకపోతుంది. కాబట్టి ఇప్పుడు మనసు దృశ్యములను చూస్తున్నది అని అర్థమవుతుంది, అంటే కంటి ద్వారా. ఓకే, మరి మనసులో ఉన్న దృశ్యములు కనపడుతున్నాయి, నాకు మనసు మొత్తం కనపడుతుంది, నా మనసు నాకు తెలుస్తుంది. మరి మనసును చూస్తున్నది ఎవరు? ఇప్పుడు మనసును చూసే కన్నేంటి, అక్కడ దృక్కేంటి, మనసు కూడా కనపడుతుందిగా, మనసు కూడా తెలియబడుతుందిగా. అంటే మళ్ళీ మనసు కంటే వెనక్కి వచ్చేయాలి. అక్కడేముంది? మనసు కంటే వెనక్కి వస్తే అక్కడేముంది? వచ్చి కూర్చో అంతే. మనసులో అయితే అనేకం ఉన్నాయని తెలుస్తుంది. అంటే మనసు తెలుస్తుంది ఏంటండి, మనసును ఇంకోటి చూస్తుంది, లేకపోతే మనసు అంటే తెలుస్తుంది. ఇప్పుడు చెట్టు తెలుస్తుంది అంటే చెట్టు నేను చూస్తున్నాను కాబట్టి చెట్టు నాకు భిన్నంగా ఉంది కాబట్టి. అలాగే మనసు నాకు తెలుస్తుంది అంటే మనసును నేను చూస్తున్నా, మనసు నాకు భిన్నంగా ఉంది. ఇప్పుడు మరి మనసును చూస్తుంది ఎవరో అంటే మనసు కూడా కాదు నేను.
మనసును చూస్తుంది ఎవరో, మనసును తెలుసుకుంటుంది ఎవరో. మనసు దేనికి తెలియబడుతుంది? ఇప్పుడు కన్ను బయట విషయాన్ని చూస్తుంది. నేనేమనుకున్నా, కన్ను తెలుసుకుంటుంది అనుకున్నా. కానీ మనసు అక్కడ లేకపోతే కన్నుకు తెలియబడుట లేదు. ఓహో, అయితే మనసు అక్కడ ఉండాలన్నమాట. ఏం తెలియబడాలన్నా, కన్నుకైనా, ముక్కుకైనా, చెవికైనా, మొత్తం చర్మానికి, స్పర్శానికి, దేనికైనా, మొత్తం శరీరానికి. ఓహో, తెలుసుకుంటుంది మనసు అనుకున్నా. కానీ మనసు కూడా తెలియబడుతుందే. ఇప్పుడు మనసు కూడా తెలియబడుతుంది నాకు. నేను శరీరాన్ని వదిలేసా, శరీరాన్ని పడేసా, మనసు పట్టుకున్నా, మనసులోకి వచ్చి కూర్చున్నా. మరి మనసు తెలియబడుతుంది, మనసు విడిగా కనపడుతుంది నాకు. ఇప్పుడు నా మనసు నాకు తెలియబడుతుంది. అందులో ఉన్నాయన్నీ తెలియబడుతున్నాయి. 1 కాదు 2 కాదు, లక్షలు ఉన్నాయి. అవన్నీ తెలియబడుతున్నాయి. అంటే మనసును రెండవదిగా చూస్తున్నా నేను. ఇప్పుడు మరి వాళ్ళు ఎవరు? మనసు నాకు రెండవది అయిపోతే ఇప్పుడు మరి నాలో ఇంకోటి అవడం దృక్కు. అది ఇప్పుడు ఈ దృక్కుకి మనసు దృశ్యం అయిపోయింది. ఇది దృగ్దృశ్య వివేకం అని శంకరాచార్యులు గారు చెప్పింది. అది సంస్కృత భాష, మనం వాడుక భాషలో మాట్లాడుకుంటాంగా, వాడుక భాషలోనే బోధం మనం. అంటే నేను అసలు పామరుండి, నాకు సంస్కృతం తెలియదు. ఆ తెలుగులో ఉన్న గ్రంథాలు చదువుకున్నా అంతే. ఇది గుర్తొచ్చి చెప్పాను. ఇప్పుడు నా మనసు నాకు విడిగా కనపడుతుంది కదా, మరి మనసు నాకు ఎలా తెలియబడుతున్నది? జ్ఞానం అంటే ఏమన్నాను? తెలియుట అంతే. జ్ఞాత అంటారు, జ్ఞానం ఉన్నవాడిని జ్ఞాత అంటారు. అంటే తెలుసుకుంటున్నవాడు. జ్ఞాత జ్ఞానం వేరువేరు కాదు, ఊరినే ఒక మనుషులు విడివిడిగా అంటామని జ్ఞాత అన్నారు. జ్ఞానము, జ్ఞాత, జ్ఞేయము. జ్ఞేయం అంటే తెలియబడుతున్న వస్తువు. మనకి సంస్కృత పదాలు అందుకే చెబుతున్నా. అందులో నేను పండితుడిని కాదు, అది వినికిడి జ్ఞానం అంతే. చదువుకున్న జ్ఞానం, కొద్ది పదాలు తెలుసు, పూర్తిగా తెలియదు నాకు. ఇంకా వాడుక భాషలోనే మాట్లాడుకుందాం. ఇప్పుడు నా మనసును కూడా నేను విడిగా చూస్తున్నాను. ఎందుకంటే మనసులో అన్ని నాకు విడిగా తెలుస్తున్నాయి. ఇది పరిశీలన అంటే. నువ్వు లోపలికి వచ్చి నిన్ను తరిచి చూసుకో. మొత్తంగా ముద్దలా కలిపేసి అదంతా ఒక చపాతీ పిండి ముద్దలా, చపాతీ గోధుమ పిండిలో కాసి నీళ్లు పోసేసి రకరకాలుగా దాన్ని పిసికేసి, నలిపేసి, గుద్దేసి, ముద్ద చేసేసినట్టుగా ఓ శరీరం నేను అనుకుని అలా బండబారిపోయిన ముద్దతో జీవించేపాక ఆ ముద్ద జీవితమే మొద్దు జీవితం. దాన్ని అజ్ఞానం అన్నారు. శరీరము నేనన్న భావన. తప్పు లేదు, శరీరం మనమే. కానీ నీ సంపూర్ణతను తెలుసుకో. ఇంకా పరిశీలించి లోపలికి రా. శరీరాన్ని నేను పరిశీలించక్కర్లేదు, దాని పనే చేసుకుంటుంది. అసలు దాంతో పరిశీలన పనే లేదు. లోపల ఉంది పరిశీలన అంతా. వస్తే మనసు నుంచి ఇప్పుడు మనసు కూడా నాకు తెలియబడుతుంది కనుక మనసును తెలుసుకుంటుంది ఎవరో, మళ్ళీ జ్ఞానమే. మళ్ళీ నా లోపల మనసును తెలుసుకునే జ్ఞానం ఉంది. మనం ఎందుకని తెలియబడుతుంది అది. ఇక అక్కడికి వెళ్తే అది ఎలా ఉన్నది? ఇప్పుడు మనసులో ఎలా ఉన్నది? అనేక విషయాలు ఉన్నాయి. శరీరంతో, ప్రపంచం ద్వారా నేను గ్రహించిన, ఇంద్రియాల ద్వారా నేను గ్రహించినటువంటి మొత్తం ఉన్నాయి. అన్ని అనుభవాలు ఉన్నాయి, దృశ్యాలు ఉన్నాయి, విషయాలు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. ఒకటనేంటి, నేను చూసిన నా సృష్టి అంతా మనసులోనే ఉంది. నా సొంత సృష్టి అంతా మనసులోనే ఉంది. ఆ మనసులో ఉన్న సృష్టి అంతా ఎవరికి కనపడుతుంది? నాకే. మరి అప్పుడు నువ్వు మనసువా? కాదు. మరి ఎవరో? తెలియబడుట అంటే తెలియుట జ్ఞానము. నాకు తెలియబడుతున్నది అంటే మనసు ఉన్నదని తెలియబడుతుంది, అందులో ఇన్ని ఉన్నాయని తెలియబడుతుంది. కనుక ఇంకా నేను మనసు కాదనుకొని లోపలికి వస్తే ఇప్పుడు నేను జ్ఞానము. ఎవరు? నేను జ్ఞానము. అంటే నాకు తెలియబడుతుంది అక్కడ మనసు ఉందని, అందులో ఇన్ని ఉన్నాయని. నా మనసు కూడా నాకు రెండవదిగా తెలియబడుతుంది. కాబట్టి ఇంకా వెనక్కి వచ్చి ఈ మనసును తెలుసుకుంటున్నది ఎవరో, ఆ తెలుసుకుంటున్నది నేనెవరో అంటే జ్ఞానము. తెలియబడుట జ్ఞానం అంటే తెలియట అంతే. ఆ తెలియబడుతున్నది ఎలా ఉన్నది? ఇప్పుడు అక్కడ జ్ఞానము అన్ననే ఆ తెలియబడుతున్నది, తెలియట అనేది ఎలా ఉన్నది? అక్కడికి వెళ్ళి కూర్చుంటే, మనసును వదిలేస్తే, శరీరాన్ని వదిలేస్తే, మనసుని చూస్తుంది, శరీరాన్ని చూస్తుంది, శరీరం ద్వారా ప్రపంచాన్ని చూస్తుంది.
ఆ ప్రపంచాన్ని వదిలేసి, ఈ శరీరాన్ని వదిలేసి, ఈ మనసును వదిలేసి, ఈ మొత్తంగా వీటన్నింటినీ చూస్తున్న మూలం ఏంటి అంటే జ్ఞానం. మళ్ళీ జ్ఞానం తెలియటేగా స్థితి. జ్ఞానం అంటే తెలియట. అది ఎలా ఉన్నది అంటే తెలుస్తున్నది అన్న స్థితిగా ఉన్నది. దాన్ని మీరు జ్ఞానం అనొచ్చు, ఉనికి అనొచ్చు, ఎగ్జిస్టెన్స్ అనొచ్చు, ఎరుక అనొచ్చు. దాన్ని దృక్కు అని చెప్పారు. దృగ్దృశ్య వివేకములో శంకరాచార్యుల వారు దృక్కు అని చెప్పారు. అసలైన దృక్కు ఏంటంటే నాయన నీ కళ్ళుగా చూసేది, నీ శరీరంగా చూసేది, నీ మనసుగా చూసేది, నీ బుద్ధిగా చూసేది అసలైన దృక్కు నీ లోపల ఉన్నది, నిశ్శబ్దంగా ఉన్నది అనంత ఆత్మశక్తి. అంటే శంకరాచార్యుల వారు కొన్ని వందల వేల రకాలుగా ఆత్మశక్తిని నిరూపించడానికి అవసరమైనటువంటి విధానాలలో గ్రంథాలు రాశారు. అంటే ఎన్ని రకాల డౌట్లు వస్తాయో అన్ని రకాల నుంచి ఆయన గ్రంథాలు రాసేశారు. అందులో ఒకటి దృగ్దృశ్య వివేకం. ఆడిని మనం వాడుక భాషలో చెప్పుకుంటాం, పరిశీలిస్తే ఎవరికైనా అర్థమైపోద్ది. ఇప్పుడు శంకరాచార్యులు వారు చెప్పింది ఏదైనా మన లోపల తత్వం. అప్పుడు మనకెందుకు తెలియదు? మనకి సంస్కృతం తెలియకపోవచ్చు, ఆయన సంస్కృతంలో చెప్పారు కాబట్టి తెలియకపోవచ్చు. కానీ దాన్ని వాడుక భాషలో తెలుసుకుంటే, మనకు అర్థమైన భాషలో తెలుసుకుంటే మనకెందుకు తెలియదు? మన లోపల విషయాలు ఆయన చెబుతుంది. భాష తెలియకపోవచ్చు మనకి, కానీ ఆయన చెబుతున్న విషయాలు మన లోపలే. అవి మన వాడుక భాషలో తెలుసుకుంటే సరిపోద్ది అంతే. తెలుసుకున్నాక పరిశీలించాలి. మళ్ళీ పరిశీలించబోతే కూడా తెలీదు. అందుకని ఇప్పుడు జాగ్రత్తగా చూస్తే కన్ను బయట విషయాలను చూస్తున్నది, అది శరీరం. చెవి బయట విషయాలను వింటుంది, అది శరీరం. శరీరంతో మొత్తం నేను నాకు భిన్నమైన ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాను, అది శరీర భావన. కానీ కొంచెం పరిశీలిస్తే మనసు లేకపోతే శరీరం వీటన్నింటినీ తెలుసుకోలేదు. ఇప్పుడు నువ్వు అక్కడ సాధన చేయాలి. ఎందుకు దీన్ని రిపీటెడ్గా చెబుతున్నాను? ఇంత చిన్న విషయం ఎందుకయ్యా ఇంత గంటలు చెప్పుకోవటం అంటే ఇది చదువు. నీకు అర్థమయ్యే ఆ భావంలో స్థిరపడి నువ్వు ఆ భావ స్థిరతను తెచ్చుకొని అందులో కూర్చొని సాధన చేసుకుంటే నువ్వు అనంతాత్మశక్తి ఎరుకని, అంటే నీ సంపూర్ణత్వపు ఎరుకను నువ్వు పొందుతావు. అది సామాన్యమైన విషయం కాదు, ఇది అల్లటప్ప విషయం కాదు. ఇది నువ్వు అనంతత్వాన్ని పొందేస్తావు, మోక్షాన్ని పొందేస్తావు. నువ్వు ఏ దేవుడని ఎతుకుతున్నావో ఆ దేవుడు నువ్వే అయిపోతావు, ఏ దేవతని ఎతుకుతున్నావో ఆ దేవత నువ్వే అయిపోతావు. ఏ విశ్వంలో వేటి కోసం బరుగులు పెడుతున్నావో మొత్తం ఆ విశ్వశక్తి, సృష్టి శక్తి, ప్రకృతి శక్తి నువ్వు అయిపోతావు. నువ్వు ఒక అనంతత్వ ఏకత్వ భావన కలుగుతుంది. సామాన్యమైన విషయం కాదు, అల్లటప్ప విషయం కాదు. ఎన్ని కోట్ల సార్లు చెప్పుకున్నా తప్పు లేదు, విన్నా తప్పు లేదు. ఎందుకని భావస్థిరత కావాలి. అయితే ఇది ఇప్పుడు మనం అనేసాము, వినేసాము. ఇంతకు ముందు నుంచి ఎంతోమంది మహాత్ములు చెప్పారు. దీని మీద లక్షల గ్రంథాలు ఉన్నాయి, ఇంకా ప్రింట్లు అవుతానే ఉంటాయి. అన్ని భాషల్లోనూ ప్రింట్ అవుతున్నాయి. మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళు వాటికి వ్యాఖ్యానాలు చెబుతున్నారు, రాస్తున్నారు, చెబుతున్నారు. అందరూ మారిపోతారా అంటే ఆ మార్గంలోనే చెప్పారు. కోటాను కోట్లలో ధీరుడొక్కడు మాత్రమే దానిని పొందగలడు. ధీరుడు అన్నప్పుడు స్త్రీ పురుషులేనే, అది పుంలింగం కాదు, స్త్రీ అయినా పురుషులైనా. ధైర్యం కావాలి. ధీరులు అంటే ఏంటి? ధైర్యం కావాలి. ఏంటి ధైర్యము? ఎటువంటి ధైర్యం కావాలి అంటే ఇందాక ఏమనుకున్నాం? పరిశీలిస్తూ వస్తే మనసు లేకపోతే శరీరం గ్రహించలేదన్నాక శరీరాన్ని పడగొట్టేయాలి. అక్కడ శరీరాన్ని పడగొట్టే ధైర్యం ఉందా నీకు? అధైర్యం కావాలి, అది ధైర్యం. మనసును పట్టుకున్నావు, మనసు నిండా విషయాలు ఉన్నాయి, ఆసక్తులు ఉంటాయి. మనసు అంటేనే ఆసక్తి, బంధాలకు సంబంధించింది. అదే మతాల్లో భక్తిగా పిలువబడుతుంది, దైవ విధానాల్లో. ఇప్పుడు మనసు కూడా నాకు కనపడుతుంది, మనసులో ఉన్నాయి కూడా నాకు తెలుస్తున్నాయి, నేను మనసును కూడా విడిగా చూడగలుగుతున్నాను అన్నప్పుడు మనసును పడగొట్టేయాలి. మనసును పడగొట్టే దమ్ము, ధైర్యం ఉన్నాయి నీకు? పడగొట్టగలవా? పడగొట్టడం ఏంటి? ఏమీ లేదు. ఆ భావాన్ని వదిలి రాగలవా పక్కకి? ఎందుకని కనపడుతుందిగా, అక్కడ నా మనసు నాకు కనపడుతుంది అనేది నిరూపించబడిందిగా. కాబట్టి దాని మీద ఇప్పుడు దాంతో నువ్వు కుస్తీ పడతావో, అర్థం చేసుకుంటావో, అవగాహన చేసుకుంటావో, ఏ సాధన చేస్తావో, యుద్ధం చేస్తావో, అంత సంఘర్షణ జరుగుద్ది. ఏదైనా కానీ బతిమలాడతావో, బామాడతావో, ఏదోటి నీ ఇష్టం. నిన్ను బతిమలాడుకుంటావో, నీ మనసును బతిమలాడుకుంటావో, నీ శరీరాన్ని బతిమలాడుకుంటావో, లేదా యుద్ధాలే చేసుకుంటావో, వాటిని నువ్వు పడగొట్టేయగలవా, వదిలేయగలవా? భావాలను వదలటం, అది చెప్పేది.
వదిలి నువ్వు లోపలికి వచ్చి మూలంలో కూర్చోగలవా, వారు ధీరులు. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. ఎవరికైతే జ్ఞానంలో స్త్రీ పురుషులు ఉండరు, శరీరపరంగా స్త్రీ పురుషులు ఉంటారు. లోపలికి వచ్చినాక స్త్రీ పురుషులు లేరు. స్త్రీ మనసు పురుష మనసు ఉండదు. శరీరపరంగానే స్త్రీ పురుషులు, అది భౌతికత్వంలోనే. శరీరం అసలు ముందే వదిలేస్తున్నాం. ఆత్మజ్ఞాన మార్గంలో శరీరమే ఉండదు. కాబట్టి ఆత్మజ్ఞాన మార్గంలో ఏకత్వమే, జీవులే ఉంటారు అంతే. స్త్రీ పురుషులు విడివిడిగా ఉంటారు. స్త్రీ మనసు పురుష మనసు అని అక్కడ మనసుల్లో స్త్రీలింగం భూలింగం ఉండదు. జ్ఞానానికి స్త్రీలింగం భూలింగం ఉండదు. అంతా ఏకత్వంలోకి వచ్చేసింది. అందుకని కోటాను కోట్లలో ధీరుడు మాత్రమే దానిని పొందగలరు అన్నాడు. అక్కడ ధీరత్వం ఏంటి అంటే, నీ శరీరాన్ని నువ్వు అదుపు చేసుకొని, నీ ఇంద్రియాలను నువ్వు అదుపు చేసుకొని, నీ మనసును నువ్వు అదుపు చేసుకొని, నీ శరీర భావాన్ని నువ్వే పడగొట్టేసి, నీ మనోభావాన్ని నువ్వే పడగొట్టేసి, నీ మూల ఎరుక భావంలో కూర్చోగలవా? అంత దమ్ము ధైర్యం నీకున్నాయా? అదే సాధన. ఆ దమ్ము ధైర్యం ఎవరికి ఉండవు. ఎన్ని మీకు చెబుతున్నా నాకు ఆ దమ్ము ధైర్యం రాలేదు. ఎంతవరకు ప్రయత్నిస్తున్నా, కానీ నేను సఫలీకృతం అవ్వలేదు. ప్రయత్నిస్తున్నా సఫలీకృతం అవ్వలేదు. నేను ఖచ్చితంగా చదువుతున్నా. ఇప్పుడు అలా చూద్దాం, ట్రై చేద్దామని ఏదన్నా కూర్చొని కొంచెం ఎక్కువసేపు కూర్చున్నాను అనుకోండి, మెడ నొప్పులు వచ్చేస్తాయి, నడువు నొప్పి వచ్చేస్తుంది. ఓ సైడు శరీరం అంతా ఒక సైడు తల నుంచి కింద వరకు లాగేస్తుంది. మరి నాకు ఎందుకో తెలియదు, సంవత్సరాల నుంచి ఉంది. ధ్యానమో తపస్సు అంటారు, ఊరిగా ఆ పేర్లు వాట్ల. అలా కూర్చొని ధ్యానమో తపస్సు ఆ భావంలోకి వెళ్దామని ట్రై చేస్తే మొదలు పెట్టగానే కాసేపుడికి ఏ యాంగిల్లో మొదలుపెట్టినా సరే, ఈవెన్ అసలు ఇదంతా ఏంటి పనులు పడుకొని చేద్దాం అనుకో ట్రై చేశాను. కూర్చొని పని చేస్తే ఒకవేళ అలా జరుగుతుందేమో అని. మొత్తం శరీరంలో తల నుంచి అర్ధనారీశ్వరం అంటారు చూడండి, అలా తల నుంచి కాలు వరకు సగభాగం మొత్తం లాగేస్తూ ఉంటుంది. విపరీతమైన నొప్పులు వచ్చేస్తాయి. అది ఎంత పెంచుతుంటే నాకు అంత నొప్పులు వస్తుంటాయి. మళ్ళీ దీనికి ఎవరో కథలు కాకరకాయలు చెప్పాకంటే నాకు అక్కర్లేదు కూడా. దీనివలన అది వస్తుంది, దీనివలన ఇది జరుగుతుంది, అసలు ఏం చెప్పొద్దు, నాకు వద్దంటే ఇంకొద్ది జరుగుద్ది. మళ్ళీ అందుకని ఇలా అయింది, ఎందుకని అలా అయిందని ఇందులో మళ్ళీ పెద్ద పెద్దోళ్ళు బయలుదేరిపోతారు. ఎందుకంటే వీళ్ళ పనే ఇది, మనుషులందరినీ బెదరేసి వాళ్ళేపు తిప్పుకోవటం. ఇందులో బెదిరేది లేదు, పాడు లేదు. ఏదో ఒక నాకు సరైనటువంటి కుదరలేదు, ఒత్తిడి పెరుగుతుంది. అంటే శరీర భావంలోంచి మనోభావాన్ని వదిలి ఒక నిశ్చల నిర్మల భావం, అంటే ఇంకా చెప్పాలంటే శూన్యభావం లోకి వెళ్ళడానికి శరీర మనస్సులు ఘర్షణ పడుతున్నాయి. అలవాటైపోయినటువంటి భావాన్ని వదలటం కుదరటంలో దానికి అర్థమైనా కూడా అక్కడ ఘర్షణ ఏదో జరుగుతుంది, దానికి స్ట్రెస్ ఒత్తిడి ఏదో జరుగుతుంది. అది ఇప్పుడు నేను అలా ట్రై చేయకుండా, అంటే ఈ నిశ్చల నిర్మల ప్రశాంత భావంలో కూర్చోవటానికి ట్రై చేయకుండా, ఎందుకంటే కొంతమంది అలా ట్రై చేస్తూ ఉంటారు, అందుకని చెబుతుంది. ఇది ఎప్పుడు ఒక సైడే లాగదు. కానీ ఒక సైడ్ లాగితే జబ్బు అనుకోవచ్చు. ఒకసారి ఎడమ వైపులో అయితే ఒకసారి కుడి వైపు లాగుద్ది. ఒకసారి కుడి ఎడమలు వదిలేసి సెంటర్ పాయింట్లో లాగేస్తుంది. దాని ఇష్టంగా ఒకసారి తలపోటు అవుద్ది, ఒకసారి ఏదో అవుద్ది, రకరకాల అవుద్ది. అది మొదలు పెట్టినప్పుడే అవుద్ది. అవి ఏమీ చేయకుండా ఊరికి నేల మీకు ఏ స్పీచ్లో చెప్పి మెదలకుండా 10 మందికి అలా చెప్పి మౌనంగా ఉంటే అసలు ఏ ప్రాబ్లం శరీరంలో ఉండదు. అలా కూడా ట్రై చేసి చూసా. అసలు సాధన చేయకుండా వదిలేస్తే ఏంటని. అలానే అలా ఎందుకు జరుగుతుందో కూడా నాకే తెలుసు, మీరేం చెప్పక్కర్లా. ఆ వివరణ ఎందుకు చెప్పటం లేదు మీకు, అలా ఎందుకు జరుగుతుందంటే నాకు జరిగినట్టు అందరికీ జరగదు. దానికి సూచన ప్రాయంగా చెబుతున్నా. శరీర భావాలు అలవాటు. ఇప్పుడు నేను సాధన పావు గంట, అరగంట, గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు నా సమయాన్ని పెట్టి కూర్చున్నా విడిగా ఏం చేస్తాను? మళ్ళీ నేను లేవగానే అన్నం తినాలి, కాలకృత్యాలు తీర్చుకోవాలి, నిద్రపోవాలి, మెలకు రావాలి, నిద్రపోవడానికి ఫ్యాన్ వేసుకోవాలి, బాగా ఎండ ఉంటే ఏసీ వేసుకోవాలి. ఇవన్నీ నాకు అలవాట్లు ఉన్నాయి. రోజు మళ్ళీ బట్టలు కట్టుకుంటా. నేనేమి ఇవన్నీ వదిలేయలే. మరి వదిలేస్తే ఎలా ఉండదో నాకు తెలియదు. రమణ మహర్షి అవన్నీ వదిలేశారు. ఆయనకి అసలు ఫ్యాను గాలితో అవసరం లేదు, కొండ గుహల్లో ఉన్నారు. కానీ నాకు అసలు ఆ పరిస్థితే లేదు. అతి సామాన్య మానవుడు నాకంటే గొప్పడేమో, ఎందుకంటే ఈ వసతులు లేనివాడు. వేసవకాలం ఫుల్గా వేసేసి పడుకుంటారు. అంటే అలవాటు వసతులు. ఇంతకుముందు వ్యాపారాలు చేసాం, అప్పుడు అన్ని అలవాట్లు ఉన్నాయి. ఫ్యాన్లు, ఏసీలు ఉన్నాయి. మా పిల్లలు ఇంతకుముందు విమానాల్లో తిరిగారు. నా చుట్టూ విపరీతమైనటువంటి మనుషులు ఉండేవాళ్ళు, రాజభోగం ఉండేది. అయితే జీవితకాలం మౌనం పెట్టుకుని అన్నీ వదిలేసినాక సామాన్య జీవితంలోకి వచ్చాను. సామాన్య జీవితంలోకి వచ్చి నా పనులు చేసుకోవడానికి నాకు సిగ్గు, అవమానం అలాంటివి ఏం లేవు.
చక్కగా నేను వెళ్ళి నా కూరగాయలు నేను తెచ్చుకుంటా, అసలు బట్టలు కూడా కొనుక్కొని ఆ పాత బట్టలు ఉన్నాయో వాడుకోండి, అలా సిగ్గు అవమానాలు లేవు. కానీ శరీరానికి ఎండ వేడి ఇవన్నీ తెలుస్తున్నాయి. ఇప్పుడు తట్టుకునే శక్తి లేదు, 55 ఏళ్ళు వచ్చింది. వాటి వలన శరీరం అనారోగ్యాలు పాలవుతుంది. అది కూడా ప్రయత్నించా. ఇప్పుడు ఏసీలు తీసేద్దామని ఇప్పుడు ఏమైందంటే నిద్రల పట్ల అనారోగ్యాలు పాలవుతుంది. అందుకని బాగా ఎండ ఉన్నప్పుడు వేసుకుంటా, కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ అలవాటు చేసుకుంటున్నాను. అంటే ఇన్ని సంవత్సరాలు అలవాటు కదా, 55 ఏళ్ళు వచ్చేసినాయి. అయితే మీలో ఎవరైనా చిన్న వయసు వాళ్ళు ఉంటే మీరు సాధన చేయగలుగుతారేమో. 55 ఏళ్ళు ఆ వయసు వచ్చింది. ఆ వయసు వచ్చేటప్పటికి నాకు వాళ్ళు అనారోగ్యాలు కూడా వచ్చినాయి. నాకు షుగర్ ఉంది. నువ్వు వేళకి తినలేదు అనుకోండి, షుగర్ డౌన్ అయిపోద్ది. బాగా ఎక్కువ తినేసాను షుగర్ ఎక్కువ అయిపోద్ది. ఈ షుగర్ ఉన్న వాళ్ళకి శరీరం దాని అంతటా అదే బలహీనత పడిపోతూ ఉంటుంది, లోపల శరీరం శిథిలమైపోతూ ఉంటుంది. ఇవన్నీ గత జీవితపు చిహ్నాలుగా మామూలుగా వచ్చినాయి. మామూలుగా బతికిన ఉన్నాయి, ఏమైంది అందులో పెద్ద విషయం. మామూలుగా బతుకుతూ ఇది కూడా చదువుకున్నా తెలుసుకున్నా. ఇందులో నేనేం పొడి చేసిన సాధన చేయలే, పుస్తకాలు చదువుకున్నా, ఆ మహాత్ములు గురువులు చెప్పినవి విన్నా, ఇప్పుడు కూడా వింటా ఉంటా. అందుకని నాకు సాధన కుదరకపోవచ్చు, మీకు బాగా కుదరవచ్చు. అయితే ఎందుకు కుదరటం లేదు, నాకు ఎందుకు ఈ పెయిన్స్ వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి అంటే గతంలో నేను తిరిగిన తిరుగుళ్ళు ఇవన్నీ నాకు స్పాండిలైటిస్ వచ్చింది. బళ్ళ మీద తిరిగేవాడిని, కారుల్లో తిరిగేవాడిని, ఊర్లు ప్రయాణాలు చేస్తుండేవాడిని. నా జీవితంలో చిన్నతనంలో సుమారుగా ఒక 20-25 ఏళ్ల పాటు బస్సుల్లో రోజు తిరుగుతూనే ఉన్నా. అలా జీవన శైలి ఉంటుంది. మీరు ఏదో కూర్చొని ఉన్నానని ఊహించుకోబాకండి, లేదా ఇవన్నీ చెబుతున్నాడు కదా ఏ గుహల్లోనూ ఉన్న పెద్ద స్వామీజీ కింద ఊహించుకోబాకండి. ఏమి లేదు, అతి సాధారణ జీవితం. ఇవాళ కూడా మా భార్యాభర్తలు అప్పుడప్పుడు పోటాడుకుంటుంటాం. ఇంట్లో మా పిల్లలు ఎందుకు డాడీ అలా ఉపన్యాసాలు చెబుతాం, మా మీద ఇక్కడ వచ్చి ఎగురుతూ అంటూ ఉంటారు. అంత సాధారణ సామాన్యుని, లేకపోతే మీకు ఎందుకు చెబుతాను? నా గుణాలే చెప్పుకోనుగా నన్ను నేను గొప్పగా చూపించుకుంటా కాదు, నిజం. మా పిల్లల మీద అరుస్తాను కోపం వస్తే. అది అంటారు ఏదో ఒకటి అంటావు, అరుస్తూ ఉంటావు, అక్కడేమో ఉపన్యాసాలు చెబుతూ ఉంటావు అని. అందుకే వాచా వేదాంతిని నేను సామాన్యుని బోల్సార్లు చెబుతా. నా వల్ల నా భార్య చాలాసార్లు బాధపడతా ఉంటుంది. ఇది సహజంగా భార్యాభర్తలు అంటే ఏదో గొడవ చిలికి గాలి అని పెళ్ళైన కాడి నుంచి ఉంటాయి. ఇప్పుడు ఏమన్నా బాధ ఉంటుంది. ఎందుకు బాధ అంటే మామూలుగా బాధ ఎక్కువ ఎందుకయిందంటే అసలు మా కుటుంబ సభ్యులకి ఇప్పుడు అంటే ఎవరు లేరు, నా భార్య పిల్లలు తప్ప ఎవరు లేరు. జీవితకాలం మౌనం పెట్టుకున్నా. సరే మా అత్తగారు ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడ చూసేవాళ్ళు ఎవరు లేరు, మా ఇంట్లోనే ఉంటున్నారు. అలా చూసేవాళ్ళు ఎవరు లేరు అని ఆవిడకి ఏదో నేనేం చేసేట్లే. ఆవిడకి పెన్షన్ వస్తుంది చక్కగా, ఆవిడ డబ్బులు ఆవిడకు ఉన్నాయి, ఆవిడ బతుకు ఆవిడ ఉన్నాయి, మనుషులు తోడుంటే చాలు. నా భార్య తల్లిగారే, నేను చేసేది ఏమీ లేదు. నా భార్య ఆవిడని చూసుకుంటుంది. చూసుకుంటానికి ఏముంది, మేము వండుకుంది ఎంత పెడితే చాలు. ఆమెకి ఎప్పుడన్నా అనారోగ్యాలు వస్తే డాక్టర్కు చూపిస్తాం, మందులు తెచ్చి పెడితే వేసుకుంటా ఉంటారు, అంతే. వృద్ధాప్యం సహజ వృద్ధాప్యం, పెద్ద వయసు అంతే. కాబట్టి ఆవిడకి ఏదో పెద్దగా చేసేది లేదు. ఎవరు లేరు కాబట్టి మా ఇంట్లో ఉంటున్నారు అంతే. ఏముంటుంది ఇంతే. ఇప్పుడు మా అత్తగారు, నా భార్య, నేను, మా అమ్మాయి చదువు పూర్తయిపోయి ఇంటికి వచ్చింది. ఈ సంవత్సరం వచ్చింది. జస్ట్ మా అమ్మాయి వచ్చి కూడా 1-2 నెలలు అవుద్ది అంతే. ఇప్పుడు మా అమ్మాయి మా ఇంట్లోనే ఉంటుంది. మా అబ్బాయి చదువుకుంటున్నాడు, దూరంగా ఉన్నాడు, సెలవులకు అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. మా పిల్లలు అందరితో మామూలుగా ఉంటే ఇప్పుడు బజార్ వెళ్దామంటే వాళ్ళతో వెళ్ళిపోతా, సినిమాలకు వెళ్దామంటే వెళ్ళిపోతా. విడిగా పిల్లలు లేనప్పుడు నా భార్య నేను అసలు ఎక్కడికి వెళ్ళాం. ఆవిడకి అంత ఆసక్తి లేదు. ఆవిడకి కూడా ఏదో ఇలాగే నాలాగా కొంచెం ఆధ్యాత్మిక ఇంట్రెస్ట్ ఉంది, చదువుకుంటా, పుస్తకాలు చదువుకుంటా, ఏదో ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంది. అలానే మేమేమి తీవ్రమైన తపోదీక్షల్లో ఉన్నోళ్ళం కాదు. అందుకని చెబుతున్నా. ఆవిడకి అనారోగ్యాలు ఉన్నాయి. ఎవడు చెబుతాడు, నేను ఉన్నట్టు చెబుతున్నా. ఎందుకని అంటే ఇదేదో నిజాయితీ అని కాదు. సాధనలో మీరు నాకంటే ఆరోగ్యవంతులు అయ్యండి, చిన్న వయసులో ఉంటే మీరు నాకంటే బాగా మెరుగ్గా పొందగలుగుతారు. ఎవరో పాపం ఒక సోదరుడు ప్రశ్న వేశాడు, మీకే 35 ఏళ్ళు పట్టింది అని చెబుతూ ఉంటారు అప్పుడప్పుడు, ఇంకా నేను పొందలేదు సామాన్యుడిని. కాబట్టి గృహస్థు జీవితంలో మరి ఇది కష్టమేమో మేము పొందగలమని. మీరు చిన్నప్పటి నుంచి యువకులై బలంలో ఉన్నప్పుడు విన్నారనుకోండి, మీ శరీరం అన్ని సహకరించి మీకు ఈజీగా కుదరవచ్చు. మీరు నాకంటే సాధన బాగా చేయగలిగి ఉండొచ్చు. వ్యక్తికి మారిపోద్ది కదా, కానీ ఖచ్చితంగా ఎవరైనా పొందుతారు, అందులో నో డౌట్. నేను కూడా వదలలా, నొప్పులు ఉన్నాయి కదా అని వదిలేను అనుకుంటున్నారు. ఏంటి విషయం చెబుతున్నాను అంతే. ఇంకోలా ట్రై చేస్తూనే ఉంటాను, ఏదో రకంగా ట్రై చేస్తాను. అసలు మానగా మీతో చెప్తున్నాక శీర్షికలు ఇది కూడా సాధనేగా, నాకు మననం అవుతుందిగా, భావదృఢత పెరుగుతుందిగా.
అలా ఏదోలా ఇప్పుడున్న శరీర స్థితికి, ఇప్పుడు నాకున్న ఆరోగ్యానికి, ఇప్పుడు నాకున్న మానసిక స్థితికి, ఇప్పుడు నాకున్న బాధ్యతలకి, నేనున్న స్థితిని మీకు ఉన్నదన్నట్టుగా చెబుతున్నా. నేను సామాన్యుడినే. ఏదో ఒక చోట ఏదో ఒక నొప్పి ప్రతిరోజు ఉంటుంది నాకు. దీనికి కారణం ఏంటంటే వెనక నుంచి వచ్చిన నా జీవితంలో నేను తిరిగిన తిరుగుళ్ళు, శరీరాన్ని వాడేశాను కదా. 55 ఏళ్ళు వాడాను. మరి అరిగిపోకుండా ఎందుకు ఉంటుంది? జాగ్రత్తగా వాళ్ళ. నాకు 5వ ఏట తల్లిగారు లేరు. మా తల్లిగారు చనిపోయారు. నాకు సుమారు నేను ఒక 10-12 ఏళ్ల వయసు నుంచి రోడ్ల మీదే ఉన్నాను. 10-12 ఏళ్ల వయసు నుంచి రోడ్లు పట్టుకాడు తిరుగుతూ రకరకాల చర్యలు చేసుకుంటూ ఉన్నా. అది నా పర్సనల్ లైఫ్గా ఏముంటుంది దానివల్ల మీకు ఉపయోగం? కానీ శరీరాన్ని బాగా వాడేశాను. వాడేయటం ఏమవుతుంది? దానికి అరుగుదల తరుగుదల, అవే అనారోగ్యాలు, బాధలు. అందుకని ఇప్పుడు దాన్ని స్టడీగా ఉంచడం కుదరదు. ఏదైనా చేద్దాం అన్నప్పుడు శరీర మనోభావాలను దాటి నేను ఎన్నుకుంది ఏంటి? మళ్ళీ ఆత్మశక్తి. ఇప్పుడు దేవుడు దేవత అయితే నామజపం, నామ సంకీర్తన అవన్నీ చేశాను. అవన్నీ చిన్నప్పుడు చేశాను. అలాంటివి ఈజీగా ఉంటాయి. ఎందుకని శరీర ప్రక్రియలు కదా చేసుకుంటూ ఉంటాం. కానీ శరీర భావాన్ని, మనోభావాన్ని పడగొట్టి నిశ్చల భావంలోకి వచ్చేటప్పటికి ఎక్కడో నాకు అది అర్థమవుతుంది, విషయం తెలుస్తుంది, రాగలుగుతున్నాను. కానీ శరీరంలో ఇబ్బంది కలుగుతుంది. నేను కూర్చున్న పోస్టర్లా లోపల ఘర్షణ జరుగుతుంది. అది నాకు తెలుస్తుంది. దాని వివరణ మీకు ఇవ్వట్లేదు. నాకు తెలిసేది నాలాంటిదే మీకు ఉండదు. మీరు పరిశీలించుకుంటే మీకు అర్థమవుతారు. అందుకని సుఖాసనము అని మహాత్ములు పేరు పెట్టారు. ఎవరైనా సాధన చేసినా ఏ నొప్పి లేనటువంటి స్థితిలో కూర్చొని చేయాలి అని. సుఖాసనము, సుఖంగా ఉండాలి కూర్చుంటాం. అది కూర్చుంటామో పడుకోవటమో సుఖాసనం అన్నారు అంతే దాన్ని. ఎందుకని ఇలాంటి వాళ్ళు కూడా ఫేస్ చేసి ఉంటారు. అనేక ఆసనాలు పేర్లు చెప్పిన వాళ్ళు సుఖాసనం అని ఎందుకు చెప్పారు అంటే వాళ్ళకు కూడా ఇలాంటివన్నీ వచ్చి ఉంటాయి. వాళ్ళకి వృద్ధాప్యం వస్తుందిగా. శరీరం పని చేయకపోవటం, ఇబ్బంది పెట్టడం, నొప్పులు రావడం. కాళ్ళు ముడుచు కూర్చుంటే నొప్పులు. రమణ భగవానులు పాపం కాళ్ళకు కొబ్బరి నూనెలు రాసుకుంటూ ఉండేవాళ్ళు ఎప్పుడు నొప్పులకి, మోకాళ్ళ నొప్పులు అయింది. ఎందుకని సంవత్సరాలు ముడుచు కూర్చున్నారు. అలా శరీర ధర్మాలు మారవు. కాబట్టి ఆ శరీర ధర్మాలను కూడా గమనించుకొని సాధనలు చేసుకొని అర్థం చేసుకోండి అంతే. ఇప్పుడు అర్థం చేసుకోవడం తప్ప ఇక్కడ ప్రక్రియ ఏమి లేదు. కాబట్టి ఇప్పుడు ఆయన అడిగినట్లు ఆ చూసేది ఎవరు అనే ఒక ప్రశ్న వేసుకున్నాగా. చూసేది ఎవరంటే కన్ను బయట విషయాలని చూస్తుంది. అక్కడ చూసేది కన్ను. కన్నును చూసేది ఎవరో మనసు. మనసును చూసేది ఎవరో మనసులో కూడా కనపడుతున్నాయిగా. మనసులో కూడా కనపడుతున్నాయిగా. అంటే జ్ఞానము. దీన్నే ఆచార్యుల వారు దృక్కు అని చెప్పారు. అది దృశ్యమైతే ఇది దృక్కు అని చెప్పారు. కన్నును చూసేది ఎవరో అంటే ఇప్పుడు కన్ను చూసే దృశ్యం బయట ఉంది ప్రపంచంలో. అంటే ప్రపంచాన్ని చూసేది ఎవరు? ప్రపంచ దృశ్యాలను కన్ను. కన్నును చూసేది ఎవరో అంటే కన్ను చూసిన దృశ్యాలను చూసేది ఎవరు? మనసు. తెలుసుకొని గ్రహించేది ఎవరు? మనసు. మనసులో ఉన్నటువంటి వాటిని చూసేది ఎవరో అంటే దాని అనుకుంది జ్ఞానం. అందుకని జ్ఞాన నేత్రము. అసలు కన్ను ఎక్కడుంది? అసలు కన్ను ఏంటి? జ్ఞానము, దృక్కది, దృశ్యములు బయట. అసలు కన్ను జ్ఞానము. అందుకని జ్ఞానంలోకి వస్తే మీకు అన్నీ అర్థమవుతాయి. అది ఊరికనే కన్ను అంటున్నాం కాబట్టి అసలు కన్ను జ్ఞానం అన్న, మళ్ళీ జ్ఞానం అనే కన్ను ఉంటుంది అలా ఊహించుకోబాకండి. ఉన్న అర్థం అవటానికి శివుడికి 3వ కన్ను వేసి చూపించారు. అంతే తప్ప 3వ కన్ను, 4వ కన్ను, 5వ కన్ను ఉండదు. జ్ఞానమే కన్ను. జ్ఞానానికి అర్థమైపోద్ది. అందుకే మనకు అర్థమవుతూ ఉంటాం. మనం పరిశీలించుకోగలుగుతూ ఉంటాం. మన లోపలికి మనం ఎందుకు రాగలుగుతున్నాం, మనం ఎందుకు చూసుకోగలుగుతున్నాం, మనం ఎందుకు గమనించుకోగలుగుతున్నాం, మన గుణాలు, మన స్వభావం, మన ప్రవర్తన, ఇదంతా మనం ఎందుకు తెలుసుకోగలుగుతున్నాం అంటే మనలో ఉన్న జ్ఞాన సంపద. జ్ఞానమే జ్ఞానాన్ని తెలుసుకుంటుంది. మళ్ళీ జ్ఞానమే అన్ని పనులు చేసుకుంటుంది. అజ్ఞాన పనులు చేస్తున్న జ్ఞానమే, జ్ఞాన పనులు చేస్తున్న జ్ఞానమే. అది శరీరంతో కలిసి, అది మనసుతో కలిసి అజ్ఞాన కార్యములన్నీ చేసేది అదే. చెడ్డ కార్యాలన్నీ చేసేది జ్ఞానమే, మంచి కార్యాలన్నీ చేసేది జ్ఞానమే. మళ్ళీ అది చెడా మంచి అని పరిశీలించేది జ్ఞానమే. జ్ఞానానికి అన్ని శక్తులు ఉన్నాయి. జ్ఞానం ఒక సంపూర్ణత. జ్ఞానం సంపూర్ణత అని తెలుసుకుంటే నీ పని అయిపోయింది, నీ ఆట అయిపోయింది, నువ్వు సంపూర్ణం అయిపోతావు. ఎందుకంటే జ్ఞానం నువ్వే కనుక. అప్పుడు జ్ఞానం నేను అని తెలుస్తుంది. జ్ఞానము సంపూర్ణత అని తెలుసుకున్న రోజున ఏమర్థమవుతుంది అంటే ఆ సంపూర్ణత నువ్వేం తెలుస్తుంది. ఎందుకని సంపూర్ణతలు అన్నీ ఉంటాయి, నేను ఉంటానుగా.
కాబట్టి ఇక్కడ జ్ఞానము నిజమైన కన్ను, అది తనను తాను కూడా చూసుకోగలదు. జ్ఞానము సంపూర్ణతలో తనను తాను చూసుకున్నప్పుడు ఎలా ఉంది అంటే, మనసును చూస్తున్నప్పుడు ఎలా ఉంది? జ్ఞానం మనసును చూస్తున్నప్పుడు ఏం తెలుస్తున్నాయి? అనేక విషయాలు తెలుస్తున్నాయి. ఏంటవి? శరీరంతో నేను ప్రపంచం నుంచి గ్రహించినటువంటి అనేక విషయాలు తెలుస్తున్నాయి మనసులో. ఓకే. మనసు కన్ను ద్వారా చూస్తున్నప్పుడు, కన్నును చూస్తున్నప్పుడు ఏం తెలుస్తున్నాయి? కన్ను ద్వారా ప్రపంచంలో ఉన్న అనేక విషయాలు తెలుస్తున్నాయి. ఓకే. ఇప్పుడు జ్ఞానము మనసును చూస్తున్నప్పుడు ఏం తెలుస్తుందో, మనసు కన్ను ద్వారా ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు, అంటే కన్నును చూస్తున్నప్పుడు ఏం తెలుస్తుందో తెలిసింది. కానీ జ్ఞానము జ్ఞానాన్ని చూస్తున్నప్పుడు, మూల జ్ఞానము అంటే ఈ మనసుని శరీరాన్ని అన్నిటినీ చూస్తున్న మూల జ్ఞానము తనను తాను చూసుకుంటే ఏం తెలుస్తుంది? తెలుస్తున్నది అన్న స్థితి తెలుస్తున్నది. అక్కడ ఇంకా మనసు పడిపోయింది, శరీరం పడిపోయింది, ప్రపంచం పడిపోయింది. ప్రపంచం ముందే పడిపోయింది, తర్వాత శరీరం పడిపోయింది, తర్వాత మనసు పడిపోయింది, జ్ఞానం మిగిలిపోయింది. మిగిలిపోయిన జ్ఞానం ఎప్పుడు తనను తాను చూసుకుంటుంది. దానికి శక్తి ఉంది. చూసుకుంటున్నప్పుడు అక్కడ ఏముంది అంటే తెలియుట అన్న స్థితి ఉన్నది, తెలియబడుతున్నది అన్న స్థితి ఉంది, తెలుస్తున్నది అన్న స్థితి ఉంది, ఉన్నది అన్న స్థితి ఉంది. అదే సజీవత్వము, అదే ఉనికి, అదే ఎగ్జిస్టెన్స్, అదే అవేర్నెస్. అక్కడ లేదన్న భావన లేదు, ఉన్నది అన్న భావన ఉంది. ఆ ఉన్నది అన్నది తెలియబడుతున్నది, అదే జ్ఞానం. తెలియబెట్టగాక జ్ఞానం అంటే ఉన్నది అన్నది తెలియబడుతున్నది, తెలియబడుతున్న స్థితి అక్కడ ఉన్నది. జ్ఞానం జ్ఞానాన్ని చూసుకున్నప్పుడు అది కనపడింది. ఇప్పుడు నువ్వెవరో, మూలంలో నువ్వెవరో అంటే ఆ ఉన్నది అన్న స్థితి నేను. అక్కడి నుంచి పైకి వస్తే నువ్వెవరో మనసు నేను. అక్కడి నుంచి ఇంకా పైకి వస్తే నువ్వెవరో శరీరం నేను. అక్కడి నుంచి బయటకు వెళ్తే ఎవరో ప్రపంచం నేను. తెచ్చు నేను కలుపుకుంటుంటాను. నేను ఎంత ప్రపంచాన్ని పోగేసుకున్నానో, నా ఇల్లు, నా సంపదలు, నా ఆస్తి, నా కుటుంబం, నా వాళ్ళు అనుకున్నాను, ఇదంతా నేను. ఈ మొత్తం ప్రపంచంతో కలిపిన, శరీరంతో కలిపిన నేనుని భౌతికము అంటారు. అక్కడి నుంచి లోపలికి వెళ్తే దాన్ని మానసికము అంటారు. అది భౌతికము అంటే ఈ మానసికం అనేది అటు భౌతికానికి ఇటు ఆధ్యాత్మికానికి వారధది. మనసును కూడా దాటి నా ఉనికిలోకి వస్తే, అంటే జ్ఞానము జ్ఞానాన్ని చూసుకొని ఉన్నది అన్న స్థితికి వస్తే, ఆ మూల నేనుకు వచ్చేస్తే దాన్ని ఆధ్యాత్మికము అంటారు. అదే ఆత్మ. మనసు ఇటుకి అటుకి మధ్యలో ఉంది. ఇటు రావాలన్నా దాంతో రావాలి, అటు రావాలన్నా దాంతోనే వెళ్ళాలి. అందుకని ఇప్పుడు మనం చెప్పుకునే మనసుకు అర్థమవుతూ ఉంటాం, శరీరానికి కాదు. అందుకని ఇది జ్ఞాన మార్గం. జ్ఞాన మార్గం అంటే జ్ఞానాన్ని వాడతావు, ఇక్కడ శరీరాన్ని వాడాల్సిన అవసరమే లేదు. శరీరం వాడుతున్నావా, అది ఎక్కడ వాడినా భౌతికమే, అది ప్రాపంచికం. కాబట్టి గుణమార్పు కావాలి, నేను మారాలి, నా జీవితంలో మార్పు రావాలి అంటే శరీరాన్ని వాడబాక. వాడద్దండి, శరీరాన్ని భౌతికంగా వాడుకో. శరీరాన్ని వాడటం ఆధ్యాత్మికం అనుకోబాక. అది చెప్పేది. గుణమార్పు కావాలనుకున్న వాళ్ళకి, నేను మంచివాడిని అవ్వాలి, నేను మంచిదాన్ని అవ్వాలి, నేను తప్పులు చేయకూడదు, నాలో చెడు పోగొట్టుకోవాలి, నా వ్యసనాలు పోగొట్టుకోవాలి, ఈజీగా పోగొట్టుకోవచ్చు. శరీరము నేను అనుకున్న వాళ్ళు అసలు వ్యసనాలు మానలేరు. ఇప్పుడు మా మామగారు ఉన్నారు, సిగరెట్తోనే చనిపోయారు. ఆయన సిగరెట్ మానలో చనిపోయే వరకు. ఇలా ఎంతోమంది మేము డబ్బు పిచ్చి వదలలేమని చెబుతూ ఉంటారు. డబ్బును వదలలేనండి, ఎన్ని విన్నా అది మంచి అని తెలుస్తుంది కానీ వదలలేను, నాకు ఎంత సంపాదించినా వదలలేను, కోట్లు ఉన్నా వదలలేను, అదో పిచ్చి అంతే. అలాగే వ్యభిచారాలు వదలలేను, తాగుడు వదలలేను, అలాగే చచ్చిపోతాను. అంటే ఇదేంటి? శరీర భావన వలన ఈ పిచ్చి పోదు, గుణమార్పు రాదు. శరీర భావన వలన ప్రమాదం కూడా ఇది. ఎందుకంటే నువ్వు పిచ్చోడు అయిపోతావు, పిచ్చిదాన్ని అయిపోతావు, నిన్ను నువ్వే శిథిలం చేసి నాశనం చేసుకుంటావు. శరీరం ఎలాగో మరణిస్తుంది. ఈ లోపల నువ్వు సుఖదుఖాలకు లోనవుతూ, వ్యసనాలకు లోనవుతూ, నీ శరీరాన్ని అనారోగ్యాల పాలు చేసుకొని అనేకమైన చిత్ర హింసలకు లోనైపోతావు. ఇదంతా మనస్సుతో నడిచేది కాబట్టి మానసిక బాధలు వచ్చేస్తాయి. మానసిక బాధలు, శారీరక బాధలు రుగ్మతల్లో పడిపోతావు.
అందుకని కనీసం నువ్వు ఆనందంగా బతకాలన్నా కూడా నువ్వు లోపలికి రావాలి, జ్ఞానాన్ని వాడాలి. పోనీ నేను ఆనంద ఆత్మజ్ఞానం ఆ ఉనికి దాకా వెళ్ళలేని గుణమార్పు చేసుకొని మంచిదానిలో మంచోళ్ళలో బతికి ఆరోగ్యవంతంగా బతుకుతాను, ఆనందంగా బతుకుతాను అన్నా కూడా నువ్వు లోపల జ్ఞాన మార్గంలోకి రావాలి. అందుకే మీరు చూడండి, దైవ మార్గాల్లో, మత మార్గాల్లో, భక్తి మార్గాల్లో సాగుతున్న ఎవరికైనా సరే అనారోగ్యాలు లేని వాళ్ళు లేరు, గురువులు మహాత్ములతో సహా. శరీరపరమైన అనారోగ్యాలు అందరికీ ఉంటాయి, బాధలు అందరికీ ఉంటాయి, మానసిక బాధలు అన్ని రకాలు ఉంటాయి. మీరు చూసుకోండి. అలాగే జ్ఞాన మార్గంలో ఉండవా కాదు, జ్ఞానము సంతృప్తినిస్తుంది మొదటి నుంచి ఉంటే. నిజంగా ఏదైనా వైరల్ ప్రాబ్లమ్స్ అయ్యి ఉంటే ఎవరికైనా ఉంటాయి. మీరు సుఖ జీవితం గుణమార్పు మీరు తెచ్చుకోకపోతే మీకు అసలు మానసికమైన సంతృప్తి ఎక్కడ లభిస్తుంది, సుఖం ఎక్కడ లభిస్తుంది, ధైర్యం ఎలా వస్తుంది, భయం ఎలా పోద్ది చెప్పండి. అసలు మీకు భయం పోవాలంటే జ్ఞాన మార్గంలోకి రావాలి. శరీర కర్మ మార్గాల్లో భయము పోదు. భయం పోకే మీరు ఇంకా కష్టాలు వచ్చినప్పుడు ఆ గురువులని, మహాత్ములని, దేవుళ్ళని మొక్కులు మొక్కేసుకొని తిరిగేస్తుంటారు. ఇప్పుడు అసలే కష్టాలు వచ్చినాయి అంటే మళ్ళీ తిరిగి ఇంకా డబ్బు ఖర్చు పెట్టి ఇంకా శరీరాన్ని తిప్పేసి ఇంకా కష్టాలు పెంచుకుంటారు. పాపం రోగాలు ఉన్న వాళ్ళు పట్టుకొని అక్కడ తిప్పేస్తుంటారు తీసుకెళ్ళి. ఎన్ని చూశాను. ఇంకా కష్టపడతా ఉంటారు. అసలే కష్టాలు వచ్చినాయి, అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు, సామాజిక ఇబ్బందులు. మళ్ళీ కష్టాలతో పాటు ఈ కష్టాలు తీర్చుకుందామనే ఉద్దేశంతో శరీరాన్ని, మనసుని కదిపేస్తూ ఆ గురువుల చుట్టూ, ఆ ప్రార్థనాలయాల చుట్టూ, ఆ దేవుళ్ళ చుట్టూ, దేవతల చుట్టూ తిరుగుతూ కష్టాలు ఇంకా పెంచుకుంటారు, ఆర్థిక బాధలు ఇంకా పెంచుకుంటారు, అనారోగ్య బాధలు ఇంకా పెంచుకుంటారు. ఎందుకంటే శరీరం, మనసు తిరుగుతుంటే ఇంకా పాడైపోద్దిగా. అప్పుల పాలైనడు ఇంకా దక్షిణలు ఇచ్చుకుంటూ తిరుగుతున్నాడు అనుకోండి, ఇంకా అప్పుల పాలు అవుతాడు. అప్పులు ఎందుకు తెరుతాయి? ఇంకా డొనేషన్లు ఇస్తే తిరుగుతున్నాడు అనుకోండి, రూపాయి ఇస్తే 10 వస్తుంది, 10 ఇస్తే 100 వస్తుందని. అబ్బే భ్రమండి. ఎందుకంటే నేను పేర్లు చెప్పడం బాగోదు, నాకు తెలుసు, నేను చూశాను, నేను అనుభవంతో చెబుతున్నాను. గురువుల దగ్గర చూశాను, శిష్యుల దగ్గర చూశాను. ఆ గురువు గారికి అంటే ఊరికి మామూలుగా గురువులకి ఏదైనా డబ్బులు ఇవ్వటం, పేర్లు వచ్చి వాళ్ళకి ఏదైనా సేవలు చేయటం ఎంత పుణ్యం అనుకుంటారు కదా. ఒక గురువు గారికి కార్లు పెట్టారు. చాలా మంది భక్తులు ఉంటారుగా, కార్లు ఇస్తూ ఉంటారు. వాళ్ళ కార్లు వీళ్ళు వాడుకుంటూ ఉంటారు. అలా కార్లు పెట్టి మాకేదో మేలు జరుగుతుంది, పుణ్యం వస్తుందని భావించుకొని సంవత్సరాల పర్యంతం ఆ గురువు గారు కార్లు పెట్టి, అంటే కార్లు పెట్టినప్పుడు ఆ కారు డ్రైవరు, పెట్రోలు, ఆ గురువు గారితో తిరిగే వాళ్ళకి ఖర్చులు పెట్టి, ఆ గురువు గారితో వెళ్ళే సమూహాలకి భోజనాలని, టిఫిన్లని. మంచిదే చేయండి, వద్దంటలా, లాభం వస్తుందని చేయబాకండి. అవన్నీ మంచి కార్యాలు, సత్కార్యాలు. నేను బోల్డ్ మంది గురువుని దర్శిస్తాను, వెళ్ళినప్పుడల్లా పండో ఫలమో తీసుకెళ్ళిస్తాను, డబ్బులు ఇస్తాను, దక్షిణలు వేస్తాను, అన్నీ చేస్తాను. మీకు ఏం చెబుతున్నాను అనుకున్నారా? నేను మామూలు ప్రార్థనాలయానికి వెళ్ళి అక్కడ చేయవలసిన అన్నీ చేస్తాను, వాటిని గౌరవిస్తాను. ఎందుకంటే నేను అక్కడి నుంచే వచ్చా. కానీ లాభం వస్తుందని చేయను. అవి సత్కార్యాలుగా చేసి వాటి వల్ల నేను ఇక్కడ దాకా వచ్చాను. అవి లేకపోతే అసలు నాకు ఇది కూడా తెలిసేది కాదు కదా. అందుకని ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వచ్చాను. అది నర్సరీ క్లాస్ లాంటిది, అది ఎప్పుడు ఉండాల్సిందే. అక్కడి నుంచి ప్రారంభమైతే శక్తి వరకు రాగలుగుతాం. ముందే అనంత ఆత్మశక్తి అంటే అలా తెలుస్తుంది అని ఆ గౌరవం నాకు ఉంది. చక్కగా మీరు కూడా అలా లాభం లేకుండా, లాభాసక్తి లేకుండా ఇస్తే మంచిదే. చక్కగా చేయండి. నేను ఇస్తాను, మా పిల్లల్ని పంపుతాను, నాకేది విరోధం లేదు. కానీ సత్యత చెబుతున్నా. ఇలా కార్లు పెట్టి డబ్బులు ఇచ్చి ఎన్నో చేసినటువంటి పెద్ద పెద్ద బిజినెస్లు పెట్టుకొని చేసిన వాళ్ళు, అంటే మాకేదో మేలు జరుగుద్దని మొత్తం బిజినెస్లు ఆరిపోయి దేనికి పనికి రాకుండా పోయి వాళ్ళు పాపం ఏంటి మాకు ఇలా అయిపోయిందని బుర్రలపాటు చేసుకుంటున్నారు. ఇదేంటి గురువు గారికి ఇన్ని సంవత్సరాల నుంచి కార్లు పెట్టాం, అప్పుల పాలు అయిపోయాం, ఆయనకి ఎంత ఖర్చు పెట్టాం, అప్పుల పాలు అయిపోయాం. అలాంటి గురువుని మహాత్ములు ఏం అడుగుతారు పాపం వాళ్ళు? ఎందుకని అడగరుగా. కానీ వాళ్ళు పెట్టింది ఎందుకు? లాభాపేక్షతో. అందుకని బాధపడుతున్నారు. అంటే ఈ గురువు గారికి కారు పెడితే, ఈ గురువు గారి చుట్టూ తిరిగే వాళ్ళకి సేవలు చేస్తే, ఈ గురువు గారి చుట్టూ తిరిగే వాళ్ళకి భోజనాలు, టిఫిన్లు, ఏర్పాట్లు అన్నీ చేసి మనం డబ్బు ఖర్చు పెడితే, వాళ్ళకి 1,00,000 ఖర్చు పెడితే మనకు కోట్లు వస్తాయి అనుకున్నారు పాపం వాళ్ళు. 1,00,000 ఖర్చు పెడితే కోట్లు నీకు రాగలిగినటువంటి శక్తివంతుడైతే నీ కారు ఎందుకు తీసుకుంటాడు? నీ 1,00,000 ఎందుకు వాడుకుంటాడు? నీ భోజనం ఎందుకు తింటాడు? నిన్నెందుకు ఏర్పాట్లు చేయమంటాడు?
సామాన్యుడిని నాయన నేను, కాకపోతే నన్ను గురువు అని మాతాజీ అని పిలుస్తున్నారు. నేను అక్కడికి వచ్చినప్పుడల్లా మీరు అన్ని ఏర్పాట్లు చేసి నాకు పెద్ద పెద్ద స్టేజీలు కట్టి కార్లు ఇచ్చి అవి ఇచ్చి వసతులు ఇచ్చి వనరులు ఇచ్చి అన్నీ పెట్టి నా శరీరానికి కావలసిన అన్ని మీరు సమకూరిస్తే, నా అవసరాలన్నీ మీరు తీరిస్తే ఆ ఊరు వచ్చి 4 మాటలు చెబుతాను. మీరు గురువు అనుకొని నన్ను నమ్ముతూ ఉండండి, మాతాజీ అనుకొని నన్ను నమ్ముతూ ఉండండి, దేవుడు మన కోరికలన్నీ తీరుస్తూ ఉంటాడని నేను మిమ్మల్ని నమ్మిస్తూ ఉంటాను అన్నారు వాళ్ళు. అయితే ఇది చెయ్యొద్దంటలా, లాభం వస్తుందని చేయకండి, మంచి పని అని చేయండి. అలా బోల్డ్ మంది నాకు తెలుసు. అసలు ఈ మతాల పేరుతో మత పెద్దల వెనకాల తిరిగి, గురువుల వెనకాల తిరిగి మాకేదో లాభాలు వస్తాయని మతులు చెడిపోయి పిచ్చెక్కిన వాళ్ళు కూడా నాకు తెలుసు. ఎంతోమంది గురువులు పోలీస్ స్టేషన్లో ఉన్నవాళ్ళు కూడా నాకు తెలుసు. మీరు నాకు తెలిసేదేముంది, గూగుల్లోకి వెళ్ళి చక్కగా మీరు ఈ మోసగాళ్ళు ఎవరో, మోసగత్తులు ఎవరు, గురువులని కొట్టండి, వచ్చేస్తారు వాళ్ళందరూ. ప్రస్తుతం జైళ్ళల్లో అన్న ఫోటోలతో సహా వస్తారు. కొన్ని 100,000 వస్తాయి అన్ని మతాల్లోనూ. ఇక్కడ విషయం అది కాదు, ఎవరు దొంగలో మనకెందుకు, మనం దొంగ అవ్వకూడదు అంటే గుణమార్పు రావాలి. గుణమార్పు రావాలంటే నీ లోపలికి నువ్వు వెళ్ళాలి. నీ లోపలికి నువ్వు వెళ్ళాలంటే అది జ్ఞాన మార్గం. కోటాను కోట్లలో ధీరుడు ఒక్కడే దాన్ని తెలుసుకోగలడు అంటే ఆ ధీరత్వం ఏంటి స్త్రీలకైనా పురుషులకైనా అంటే ప్రపంచాన్ని పడగొట్టేయాలి, శరీరాన్ని పడగొట్టేయాలి, మనసును పడగొట్టేయాలి. పడగొట్టగలవా? భావనలో అంతే. భావనలో ఆ 3 విలువ తగ్గించి నీ మూల తలంపు, నీ ఉనికి, నీ ఎగ్జిస్టెన్స్, నీ జ్ఞానం ఏదుందో ఆ మూలంలోకి వెళ్ళి అక్కడ కూర్చొని అది నా నిజమైన తత్వం అని ఆ శూన్య స్థితిని, ఆ శూన్య స్థితి యొక్క భావనను భరించగలిగిన దమ్ముందా? ఎందుకని ఇక్కడ ఇంద్రియాలతో సుఖభోగాలకి, పరిమితాలకి, డబ్బులకి, కీర్తి ప్రతిష్టలకి, పొగడ్తలకి, వాగుడికి అన్నిటికీ అలవాటు పడిపోయావు కదా. ఇప్పుడు ఈ అలవాట్లు మాని అక్కడికి వెళ్ళి కూర్చోగలవా? అది ధీరత్వం. అది కొద్ది కొద్దిగా ట్రై చేద్దాం. ఆ ధీరత్వం నాకైతే ఇప్పుడు వరకు రాలేదు, కానీ ట్రై చేస్తున్నాను. ఇలా కొద్ది కొద్దిగా శీర్షికలు చెప్పుకుంటూ వెళ్దాం. అసలు చూసేవాడు లోపల ఉన్నాడు. చూసేవాడు ఎవడు అంటే జ్ఞానము, జ్ఞాన నేత్రము, అది మూలం. అంటే ఆయన రకరకాలుగా అడిగిన ప్రశ్నకి ఇచ్చిన ఆన్సర్ ఇది. ఏదైనా ఇది ఆధ్యాత్మిక చదువులో, ఆత్మజ్ఞాన చదువులో ఎవరేం అడిగినా దానికి తగ్గట్టుగా చెప్పడానికి, విశ్లేషించే ప్రయత్నం అయితే చేస్తూనే ఉంటాను. చెప్పిందైనా చెబుతూనే ఉంటాను. ఎందుకని అది పొందే వరకు ఈ ప్రయత్నం సాగుతూ ఉండవలసిందే. ఇది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఆలోచించి చూడండి. అర్థమైతే మీ జీవితంలో ఆచరించుకోండి. అర్థమయ్యి ఆచరించే వాళ్ళకే ఎటువంటి సందేహం వచ్చినా అడిగే ప్రయత్నం చేయండి. చెప్పిందైనా ఎన్నిసార్లు అయినా చెబుతాను. అసలు అర్థం కావటం లేదు అనుకున్న వాళ్ళు, లేదా సరిగ్గా చెప్పటం లేదు అన్న భావన కలిగిన వాళ్ళు, ఎందుకంటే అర్థం కాని వాళ్ళకే సరిగ్గా చెప్పటం లేదు అనిపిస్తుంది. లేదా ఈ మతాలు, మార్గాలు, గురువులు వీళ్ళందరికీ వ్యతిరేకంగా చెబుతున్నాడని ఒకవేళ భావన వస్తే, నేనైతే వ్యతిరేకంగా చెప్పట్లా, అన్నింటిలోనూ కొంత వ్యతిరేకత ఉంటుంది. అవన్నీ మంచి కోసం వచ్చినాయి. వాటిని మీరు మంచిగా ఉపయోగించుకోవాలి, గుణమార్పుకు ఉపయోగించుకోవాలని చెబుతున్నా. శరీరపరంగా వాటిని లాభాపేక్షతో ఉపయోగించినంతకాలం గుణమార్పు రాదు అని చెబుతున్నా. కాదు, మీకు అది నెగిటివ్గానే అర్థమైంది అనుకునేవాళ్ళు దయచేసి నన్ను క్షమించి వదిలేయండి. నేను అతి సామాన్యుడను, సామాన్య జీవితము, అన్ని రకాల సమస్యలు ఉన్నాయి. ఏదో నాకు తోచింది నేను మాట్లాడుతున్నా, అది కూడా నాకు అర్థమైంది. కాసేపు ఏదో వినేవాళ్ళు నలుగురు నాకు అర్థమవుతుంది చెప్పమని అడుగుతున్నారు. ఆ నలుగురు కోసం చెబుతున్నా. మీరు వినకండి, మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.